స్క్రీన్ షేర్ అవుతుందా? అండ్ మీకు పెండింగ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇచ్చేస్తాను. ఇచ్చినవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? అండ్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. అన్నీ ఖచ్చితంగా రివైజ్ చేసుకోండి రిపీటెడ్గా. 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ముందర చాప్టర్స్ మర్చిపోదాం అన్నట్టు కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి టైం దొరికినప్పుడు. రన్నింగ్ నోట్స్ ఉన్నాయి కదా, అవి రిఫర్ చేస్తూ మీరు చదువుకోండి, ఈజీ అయిపోద్ది, ఓకేనా? దెన్ టుడే వీఆర్ స్టార్టింగ్ బయాలజికల్ క్లాసిఫికేషన్. ఇది యాక్చువల్గా ఎన్సీఆర్టీలో సెకండ్ లెసన్ ఉంది. సో మీకు స్టేట్లో అయితే కొన్ని టాపిక్స్ బాటనీలో, కొన్ని టాపిక్స్ జువాలజీలో ఉన్నాయి. నేను ఇక్కడ కంబైన్ చెప్తున్నా, సో ఇంటర్లింకింగ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి. అండ్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్న పీవైక్యూస్ ఎక్కడెక్కడ నుండి వచ్చినాయని. సో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నాను. సో మీరు మార్క్ చేసుకోండి, టెక్స్ట్ బుక్లో అయినా పర్లేదు, రన్నింగ్ నోట్స్లో పక్కకు రాసుకున్నా పర్లేదు, ఓకేనా? దెన్ ఈరోజు క్లాస్లో ఏం చూస్తామంటే మొనేరా కింగ్డమ్ ఒకటి, ప్రొటిస్టా, ఫంజై అండ్ ప్లాంటే, ఇన్మేలియా అండ్ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. అండ్ విగ్మియా కూడా క్వశ్చన్స్ వచ్చాయి, వైరస్, వైరట్స్ అండ్ లైకెన్స్, ఓకేనా? సో ఫస్ట్ బయాలజికల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? నార్మల్గా బయో అంటే లైఫ్, బయో అంటే లైఫ్ మనకు తెలుసు. నార్మల్గా ఏదైనా మన క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తామని అంటే ఇన్ ఆర్డర్గా ఉండడానికి, ఆర్డర్ ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు అండర్స్టాండ్ ఏదైనా మనకు తొందరగా అర్థం కావాలని అంటే అది క్లాసిఫికేషన్ చేసుకుంటాం అన్నమాట. అండ్ థర్డ్ వన్ అంటే వాటి యొక్క క్యారెక్టర్స్, హ్యాబిటైట్, మళ్ళీ ప్రొడక్షన్, వాటి యొక్క రిప్రొడక్షన్ కానీ, మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అంటే సెక్సువలా, అసెక్సువలా రిప్రొడక్షన్, త్రూ బడ్డింగా, ఫ్రాగ్మెంటేషనా అని తెలుసుకోవడానికి క్లాసిఫికేషన్ చేస్తాం. సో ఇక్కడ బయాలజికల్ క్లాసిఫికేషన్ అంటున్నామంటే లైఫ్తో ఉన్న క్లాసిఫికేషన్ అండి. ఇక్కడ నాన్ లివింగ్ మెటీరియల్స్ ఉన్నాయి అన్నారు. లైఫ్లో ఉండేవి ఏవి అని అంటే మనం తెలుసు కదా, ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, సో ఇట్లా అన్నీ ఉంటాయి కదా, ఏదైతే లైఫ్ ఉంటుందో దాని యొక్క క్లాసిఫికేషన్ అన్నమాట. ప్లాంట్స్ అనేవి మనం ఎట్లా అంటే మన క్యారెక్టర్స్తోని మ్యాచ్ అవ్వవు ఎనిమల్స్తో. అండ్ మైక్రో ఆర్గానిజం క్యారెక్టర్స్ కూడా ఎనిమల్స్తోని, ప్లాంట్స్తోని మ్యాచ్ అవ్వవు, ఇండిపెండెంట్గా ఉంటాయి. సో అవి ఒకదాని మీద ఒక డిపెండెంట్ ఉండదు కాబట్టి వాటి యొక్క క్యారెక్టర్ బేసిస్ మీద, అలాగే వాటి యొక్క ఆర్డర్, మళ్ళీ హ్యాబిటైడ్, మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ మీద కొన్ని క్లాసిఫికేషన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. దాంట్లో కింగ్డమ్స్తోని క్లాసిఫికేషన్ జరిగినాయి. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లినేయస్ చేశాడమ్మా. దాంట్లో 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఏం చేశారంటే ప్లాంటే అండ్ ఎనిమేలియా. మనం సెల్ చదివాం, సెల్లో ఏంటి అంటే ఫస్ట్ మేజర్ క్యారెక్టర్స్ ప్లాంట్కి, ఎనిమల్కి డిఫరెన్స్ ఏది అని అంటే సెల్ వాల్ అని చెప్తాం. అందు సెల్ వాల్ బేసిస్ ఏం చేశారంటే సెల్ వాల్ ఉన్నాయని ప్లాంట్ కింద పెట్టేశారు, సెల్ వాల్ లేదనేది ఎనిమేలియా కింద పెట్టేశారు. సెల్లో చదివినప్పుడు స్లీడెన్ స్వాన్ ప్లాంట్ సెల్ వాల్ మీదనే ప్లాస్మా మెంబ్రేన్ ఉన్నాయని ఒకవైపు ఎనిమేలియా కింద డివైడ్ చేసిండు, సెల్ వాల్ ఉన్నాయని ప్లాంటే అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అది కూడా ఫస్ట్ అది చేసింది లినేయస్ అన్నమాట. ఆన్ బేసిస్ మీద వాళ్ళు రీసెర్చ్ చేశారన్నమాట. సో లినేయస్ టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేసేసి ఆ బిట్లో ఫస్ట్ సెల్ వాల్ ఉన్నాయని ప్లాంటోలో పెట్టేసిండు, సెల్ వాల్ లేని అన్ని ఎనిమేలియాలో పెట్టేసిండు. సో ఇది 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. కమింగ్ టు త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏంటంటే హ్యాకెల్ చేశాడమ్మా.
దీంట్లో ఏంటి అంటే ప్రొటిస్టా యాడ్ చేశాడు, ప్లాంటే, ఎనిమేలియా అండ్ ప్రొటిస్టా యాడ్ చేశాడు. ఇవి 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇవేంటి అంటే ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో డిఫరెంట్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ ఎనిమల్స్, అవిటిని ప్రొటిస్టే అంటున్నాడు. అవి ప్రొటిస్టేని 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశాడు, ప్లాంటే, ఎనిమేలియా అండ్ ప్రొటిస్టా. సో ఇవి 3 కలిపి 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారంటే హ్యాకెల్ ఇచ్చాడు. అండ్ కమింగ్ టు ద 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చింది కోప్లాండ్ అనమాట. అతను ఏం చేశాడు, ప్లాంటే, ఎనిమేలియా, ప్రొటిస్టా అండ్ మొనేరా. ఇవి మీకు ఇక టెక్స్ట్ బుక్లో ఓన్లీ 2 కింగ్డమ్ ఇచ్చాడు, 5 కింగ్డమ్ ఇచ్చాడు. ఇంకా మళ్ళీ తర్వాత 3, 4 ఇవి ఇవ్వలేరు. కాకపోతే ఆస్క్డ్ ప్రీవియస్లో, అందుకే మీకు రాశాను, నోట్ చేసుకోండి. దెన్ 5 కింగ్డమ్ ఇచ్చాడు, ఇది ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు 5 కింగ్డమ్ ఒకటి. 5 కింగ్డమ్ వచ్చేసి ఆర్హెచ్ విటేకర్ ఇచ్చాడు అన్నమాట, ఇంపార్టెంట్. ఆర్హెచ్ విటేకర్ ఇచ్చాడు. ఏమేమి కింగ్డమ్స్ అంటే ఫ్రంట్ ఏవైతే 4 కింగ్డమ్స్ ఉన్నాయో దాన్ని, అలాగే ఫంగై ఒకటి యాడ్ చేశాడు అన్నమాట. సో ప్లాంటే, ఎనిమేలియా, ప్రొటిస్టా, మొనేరా, ఫంగై. సో టోటల్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ యొక్క క్యారెక్టర్స్, హ్యాబిటేట్, ఇవన్నీ ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ఓకేనా. నెక్స్ట్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. యాక్చువల్గా ఇచ్చింది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, కాకపోతే ఇన్ డీటెయిల్గా ఇచ్చింది 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి మీకు ఇన్ డీటెయిల్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు అన్నమాట. సో మనకి ఏదేది ఇంపార్టెంట్ అని అనుకుంటే చూడండి, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఒకటి మెన్షన్ చేశాడు, 5 కింగ్డమ్ ఒకటి, 6 కింగ్డమ్ ఒకటి. ఓకేనా. ఇవి మీకు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోద్ది, 3 and 4. ఓకేనా. నెక్స్ట్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చేసి కార్ల్ వోల్స్ ఇచ్చాడమ్మా. ఈయన కార్ల్ వోల్స్ వచ్చేసి ఏమేమి ఇచ్చాడనంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ ఏమనుకున్నాం, ప్లాంటే అండ్ ఎనిమేలియా, దెన్ ప్రొటిస్టా, ఫంగై. సో ఇక్కడ మొనేరా రాలేదు, మొనేరాని 2 డివిజన్స్ చేశారన్నమాట. ఫస్ట్ ఏమో యూ బ్యాక్టీరియా, దెన్ ఆర్కి బ్యాక్టీరియా. ఎన్నైనా చూడండి, 1, 2, 3, 4, 5, 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఇంతకుముందు 5 కింగ్డమ్లో మొనేరా, ఇక్కడ 4లోనే మొనేరా యాడ్ చేశారు. దెన్ 5లో కూడా చూడండి మొనేరా యాడ్ చేశారు. కాకపోతే 6 కింగ్డమ్కి వచ్చేసరికి మొనేరా 2 క్లాసెస్గా చేసేసారు, 2 క్లాసెస్ని కింగ్డమ్స్గా చేసేసారు. సో టోటల్గా 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. మీకు ఇచ్చింది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, కానీ డీటెయిల్గా ఇచ్చింది మాత్రం 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ ఇన్ డీటెయిల్గా. సో మీరు చూసుకోండి, 2 కింగ్డమ్ ఎవరు ఇచ్చారు, 5 కింగ్డమ్, 6 కింగ్డమ్. దాంట్లో ఏంటి, ప్రొటిస్టా, ఎనిమేలియా, ప్లాంటే, మొనేరాలో 2 డివిజన్స్, యూ బ్యాక్టీరియా, ఆర్కి బ్యాక్టీరియా అండ్ ఫంగై. ఇది ఇంట్రడక్షన్లో ఉన్నది ఇది. అయితే కొన్ని ఫ్లాస్ ఈ కింగ్డమ్ అంటే ఇలా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేయకముందు కొన్ని ఫ్లాస్ అనేవి ఉండేవి అన్నమాట. ఫస్ట్ చెప్పేశాను కదా, అంటే సెల్ వాల్ మీదనే సెల్ వాల్ బేసిస్ మీదనే ప్లాంటే, ఎనిమేలియా అనేది చేశారు. సెకండ్ వచ్చేసి ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్ ఏవైతే ఉంటాయో, కొన్ని ఫోటోసింథటిక్ అని అంటే ఏవైతే ఫోటోసింథసిస్ చేస్తాయో ఆ బ్యాక్టీరియాని, ఆల్గేని మొత్తం కలిపేసి ఒకటే దాంట్లో పెట్టడం అన్నట్టు. నెక్స్ట్ యూక్యారియోటు, ప్రోక్యారియోటు. క్యారియో వస్తే ఏంటి, న్యూక్లియర్ మెంబ్రెన్ యాబ్సెంట్, న్యూక్లియర్ మెంబ్రెన్ ప్రజెంట్. ఓకేనా. యూక్యారియోట్, ప్రోక్యారియోట్ సెల్లో కూడా వచ్చింది మనకు, మర్చిపోయారా. సో అక్కడ అవి కూడా కంబైన్గా పెట్టేశారు. మళ్ళీ యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ని కూడా కాంబినేషన్లో పెట్టేశారు. ఎప్పుడు ఈ క్లాసిఫికేషన్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ జరగకముందు వేవ్. ఓకేనా. ఇవన్నీ ఫ్లాస్ అన్నమాట, మీకు ఐపీ క్వశ్చన్ కూడా ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏవైతే ఆర్గానిజమ్స్ ఇట్లా డివైడ్ అయిపోయినాయో, సో వాటి యొక్క న్యూట్రిషన్ కానీ, హ్యాబిటేట్ కానీ, మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ కానీ, ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్, ఇవి బేసిస్ మీద మళ్ళీ క్లాసిఫికేషన్ చేయడం జరిగిందన్నమాట. సో దీస్ ఆర్ ద మేజర్ ఏవైతే బేసిస్ ఏవి ఉన్నాయనంటే న్యూట్రిషన్, హ్యాబిటేట్, మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్, ఎవల్యూషనరీ రిలేషన్షిప్. సో ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ మీద ఇట్లా గ్రూప్స్గా డివైడ్ చేయడం.
దెన్ ఆర్గానిజమ్స్ని కింగ్డమ్గా ఒక గ్రూప్గా చేయడం జరిగిందనమాట. సో ఓకేనా, కొన్ని చేంజెస్ ఇట్లా వస్తూనే ఉన్నాయి టైం ఎట్లా ఎవాల్వ్ అయితే. ఇప్పుడు మనం చూసాం కదా, ప్రతి యానిమల్ ఫిజియాలజీలో ఏం చూసామనంటే కొంచెం మనకు చిన్న లోవర్ వర్టిబ్రేట్స్ నుండి హయ్యర్ వర్టిబ్రేట్స్ వచ్చేసరికి వాటి యొక్క సిస్టమ్స్ అనేవి మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ వచ్చినాయి కదా. సో యాజ్ ఇట్లానే కూడా ఇవి ఆర్గానిజమ్స్ కూడా అట్లనే డెవలప్ అవుతూ వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇంట్రడక్షన్ క్లియరా? ఓకే, సో ఇది ఆర్హెచ్ విట్టేకర్ ఇచ్చిన క్లాసిఫికేషన్ అన్నమాట. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్. సో చూడండి, మొనేరా, ప్రొటిస్టా, ఫంగే, ప్లాంటీ అండ్ మెల్. ఓన్లీ మొనేరా వచ్చేసి ప్రోక్యారియోటిక్, నెక్స్ట్ అన్నీ కూడా యూక్యారియోటిక్. అయితే ఇది పీవైక్యూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రోక్యారియోటిక్ అని ఇచ్చింది. ఇవన్నీ మళ్ళీ మొనేరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అని ఇచ్చింది. సో మీరు అప్పుడు ఈ టేబుల్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఓన్లీ ఇది ఒక్కటే డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. మొనేరా ఈజ్ ఓన్లీ ప్రోక్యారిటిక్, మిగతా అన్నీ యూక్యారిటిక్. సో ఇవి మళ్ళీ సెల్ వాల్ బేసిస్ మీద ఇచ్చారు. చూడండి, మనకేం తెలుసు, యానిమల్లో సెల్ వాల్ యాబ్సెంట్. సో ఇది మనకు సెల్లో వచ్చింది, మళ్ళీ మీరు మర్చిపోయారేమో. ప్లాంటే సెల్ వాల్ మేడప్ ఆఫ్ సెల్యులోస్, పెక్టిన్, ఎమిసెల్యులోస్, మర్చిపోయారా అది. నెక్స్ట్ ఇక్కడ ఫంగై అయితే కైటిన్, ఇది కూడా వచ్చింది కైటిన్ అని. దెన్ ఇక్కడ ప్రొటిస్టా, కొన్ని ప్రొటిస్టాలో ఏంటి అని అంటే కొన్నిట్లలో సెల్ వాల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా, మొనేరాలో సెల్ వాల్ ఎట్లా అయితే నాన్ సెల్యులాయిడ్ పాలిసాకరైడ్ ప్లస్ అమినో యాసిడ్. ఓకేనా, నెక్స్ట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. యూకారియోటిక్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ప్రజెంట్ ఉంటుంది, సో అన్నిట్లలో ప్రజెంట్ ఉంటుంది. కమింగ్ టు ద ప్రోకారియోటిక్ సెల్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. మనం డిఫరెన్స్లలో చూసాము, యూకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్లో డిఫరెన్సెస్లో చూసాం న్యూక్లియర్ మెంబ్రెయిన్ ప్రజెంట్ యాబ్సెంట్ అని చెప్పేసి. సో ఆ బేసిస్ మీద ఇక్కడ కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకు. మొనేరాలో కొంచెం చూడండి, వీటికి కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. దీంట్లో ప్రోకారియోటిక్ ప్లస్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. ఓకేనా, ఇంకా బాడీ ఆర్గనైజేషన్ వచ్చేసి సెల్యులర్, మల్టీ సెల్యులర్ ఆర్ లూజ్ టిష్యూ. ఇక్కడ నుంచి టిష్యూ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది ఫంగి నుంచి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టిష్యూ ఆర్ ఆర్గన్ సిస్టమ్ అనేది ప్లాంటే నుంచి స్టార్ట్ అయింది. సో ప్లాంట్లో ఆర్గన్ సిస్టమ్స్ ఉండవు. ప్లాంట్స్లో చూడండి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది, కానీ వాటికి ఒక మనలాగా డైజెషన్ సిస్టమ్ కానీ, ఎక్స్క్రేటర్ సిస్టమ్, బ్రీతింగ్ సిస్టమ్ కానీ ఏది కూడా ఉండదు కదా. సో మన ఎనిమేలియాకి వచ్చేసరికి అంటే వర్టిబ్రేట్స్ నుండి మళ్ళీ ఆర్గన్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అవ్వడం జరిగింది. చూడండి, టిష్యూస్, ఆర్గన్ అండ్ ఆర్గన్ సిస్టమ్స్. సో ఇది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. దీంట్లో ఆటోట్రోపిక్, ఇది మొనెరా అనేది ఇంకో పీవైక్యూ చెప్తా చూడండి. డైవర్స్ చూపించే మెటబాలిక్ డైవర్స్గా చూపించేది ఏంటంటే న్యూట్రిషన్. ఇది మొనెరా అంటే దాంట్లో మెటబాలికల్లీ డైవర్స్డ్ అని అన్నట్టు. ఏది అని అంటే మొనెరా. ఎందుకంటే చూడండి, దీంట్లో ఆటోట్రోపిక్, ఫోటోసింథటిక్ అండ్ హెట్రోట్రోపిక్ అని ఇవే ఉన్నాయి చూడండి. ఓకేనా, నెక్స్ట్ హెట్రోట్రోపిక్, సాప్రోఫైటిక్, పారాసైట్. సాప్రోఫైటిక్ అని అంటే సాప్రోఫైట్స్. ఓకేనా, ఇవేంటి అంటే మెయిన్గా డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఫంగి అనేది, డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసరికి అవి ఆల్మోస్ట్ ఫోటోసింథటిక్, ఆటోట్రోప్స్. నెక్స్ట్ మనం ఎనిమల్స్ వచ్చేసరికి హోలోజోయిక్, సాప్రోఫైటిక్. మనం డెడ్ అండ్ డికేయింగ్ మీద మీట్ తింటాం కదా, డెడ్ అండ్ డికేయింగే కదా. నెక్స్ట్ హెట్రోజోయిక్, మనం ప్లాంట్స్ కూడా తింటాం, వెజిటేబుల్స్ కూడా తింటాం కదా. సో ఇది చూడండి. నెక్స్ట్ కమింగ్ టు ద మొనెరా, ఇక్కడ చూడండి ఆటోట్రోపిక్, కీమోసింథటిక్, ఫోటోసింథటిక్, హెట్రోట్రోపిక్, 3 ఉన్నాయి ఇక్కడ కంపేరింగ్ టు ఓల్. ఓకేనా, సో ఇది దాంట్లో టేబుల్. సో చెప్పినా కదా, ఇది ఆర్హెచ్ విట్టేకర్ అని 1969లో
ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చాడు. దాంట్లో మొనేరా, ప్రొటిస్టా, ఫంగి అండ్ ఎనిమిలియా ఉన్నది. అండ్ మెయిన్ క్రైటీరియా ఏంటి అని అంటే సెల్ స్ట్రక్చర్, బాడీ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, రీప్రొడక్షన్ అండ్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్. ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అని అక్కడ చూసినాం, ఇక్కడ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అని ఇచ్చాడు. హ్యాబిటెట్, ఓకేనా. మెయిన్గా అంటే హ్యాబిటెట్ ఒకదానితో ఒక ఆర్గానిజంకి ఉన్న సంబంధం, వీటి మీద బేసిస్ మీద తీసుకున్నారు. నెక్స్ట్ 3 డొమైన్ చెప్పేశాను. 2 డొమైన్ అవన్నీ చెప్పాను కదా, వాటి ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకొని ఈ 5 కింగ్డమ్ చెప్పడం జరిగింది. దాంట్లో ఫ్లాస్ కూడా చెప్పాను. అండ్ మేజర్ ఒకటి క్వశ్చన్ ఏంటి అంటే క్లామడోనస్, పైరోగరా వర్ ప్లేస్ టుగెదర్ అండర్ ఆల్గే. సో ఇదేంటి అని అంటే ఇంతకుముందు సెల్వాల్ ఉంది అని చెప్పేసి ప్లాంటోలో పెట్టారు బిఫోర్. తర్వాత మళ్ళా ఎట్లయితే క్లాసిఫికేషన్స్ వచ్చినాయో వీటిని ఆల్గేలో పెట్టడం జరిగింది. అయితే దీనివల్ల ఏం జరిగిందంటే హెట్రోట్రాపిక్ గ్రూప్ ఆఫ్ ఫంగి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ హెట్రోట్రోపిక్ అని అంటే ఏదైతే ఫోటోసింథటిక్ కాదు. ఫోటోసింథటిక్ అని అంటే అవి వాటిదంతటా అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే ఫోటోసింథటిక్. ఇప్పుడు మన ప్లాంట్స్ అవిటికి అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, సో అవి ఫుడ్. సో అవి ఫోటోసింథటిక్ అని. మనం ఒకదాని మీద డిపెండ్ అవుతున్నాం ఫుడ్ కోసం, ప్లాంట్స్ మీద కానీ మీట్ మీద కానీ మనం ప్రిపేర్ చేసుకున్నాం. కాకపోతే డిపెండ్ అయ్యేది మాత్రం ప్లాంట్స్ మీద, మీట్ మీద టు ఈట్ ఫుడ్. కానీ వాటి యొక్క బాడీ ఆర్గానిజమ్స్తోని వాటర్తోని తీసుకొని వాటి ఫుడ్ అవే ప్రిపేర్ చేసుకుంటుంది. సో దే ఆర్ ఫోటోసింథటిక్, ఓకేనా. ఇవి డిఫరెన్షియేషన్ చేయలేకపోవడం వల్ల మళ్ళీ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి తర్వాత వాటిని కింగ్డమ్స్లో డివైడ్ చేసినప్పుడు వేటి ప్లేస్లోకి అవి వచ్చేసినాయి, ఓకేనా. సో ఓన్లీ ప్లాంట్స్లో ఏమేమి పెట్టారు, ప్లాంట్లో ఇంతకుముందు క్లాసిఫికేషన్ చేయనప్పుడు ఏమేమి పెట్టారు అని అంటే బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంజై. ఇది ఎప్పుడు ఫంజై క్లాసిఫికేషన్ రాకముందు. నెక్స్ట్ మోసెస్, ఫన్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. నెక్స్ట్ ఏం చేశారని అంటే చూడండి, ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఉంది కదా, ఇది మొనేరా కిందికి పోయింది ఆఫ్టర్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఆల్గే అనేది ఆల్గే క్లాస్గా ప్లాంట్ కింగ్డమ్కి పోయింది. ఇవి మోసెస్, ఫెర్న్స్ అనేవి టెరిడోఫైట్స్ కింద మళ్ళీ ప్లాంట్కి పోయినాయి. జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ మళ్ళీ ప్లాంట్కి వెళ్ళాయి. ఇది సపరేట్ గ్రూప్ అయిపోయింది. కానీ ఇంతకుముందు ఏమైపోయింది, ఆన్ బేసిస్ ఆఫ్ సెల్ వాల్ మీద ఇవన్నీ కలిపి ప్లాంటేలో తీసుకొచ్చి పెట్టిండ్రు. అప్పుడు ఏంటంటే కొన్ని డిస్కషన్స్ వచ్చినప్పుడు వాటి యొక్క సిమిలారిటీస్, వీటి యొక్క సిమిలారిటీస్, క్లాసిఫికేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉండేది. మనకి ఏదన్నా ఇప్పుడు బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియాలో చాలా నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఏదైనా స్టడీ చేయాలన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా, అది ప్లాంట్లోకి వెళ్ళి అది ప్లాంటా మరి ఏంటి వాటి డిస్కషన్ కష్టం కదా. ఒకవేళ క్లాసిఫికేషన్ చేసి మనకు ఒక లిస్ట్లా ఇస్తే దాని యొక్క క్యారెక్టర్స్ ఇవి. ఇప్పుడు మనం చూడండి కరోనా వచ్చింది రీసెంట్గా, దాని యొక్క సిమ్టమ్స్ అని చెప్పేసి తొందరగా మనకు లిస్ట్ ఎట్లా వచ్చేసింది, ఎట్లా వ్యాపిస్తుంది ఏంటి అనేది, అది దేని కేటగిరీ కిందిది అని చెప్పేసి ఈ క్లాసిఫికేషన్ వల్ల చదవడం వల్ల అంటే వాళ్ళకు ఒక ప్రొఫార్మా ఉంటుంది, అది చూసినప్పుడు డైరెక్ట్ తెలిసిపోతుంది. సో ఇది ఈ క్లాసా, ఓకే దీని సిమ్టమ్స్ ఇది ఉంటుంది, దీని ఎఫెక్ట్స్ ఇవి ఉంటాయి అని చెప్పేసి. సో అది అన్నమాట క్లాసిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, సో నెక్స్ట్ కింగ్డమ్ మొనేరాకి వద్దాం. కింగ్డమ్ మొనేరా అని అంటే సోల్ మెంబర్స్ ఆఫ్ బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. చెప్పాను కదా ఇంతకుముందే, బ్యాక్టీరియా మొత్తం తీసుకెళ్ళి ఇలా మొనేరా పెట్టారు. హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ అంటే మీరు ఒక పిడికెడు మట్టి పట్టుకుంటే అందులో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనమాట. ఈ బ్యాక్టీరియాస్ అనేవి ఎక్స్ట్రీమ్ హ్యాబిట్స్, ఏదన్నా కొంచెం
మనం తట్టుకోలేని టెంపరేచర్ ఏది ఉన్నా కానీ అక్కడ కొన్నిట్లలో ఉండగలుగుతాం అన్నమాట. అవి లైక్ హాట్ స్ప్రింగ్స్, డెజర్ట్స్, స్నో. మనం స్నో అంటే బాగా కూల్ టెంపరేచర్, డెజర్ట్స్, హాట్ స్ప్రింగ్స్ అంటే హై టెంపరేచర్స్. అందులో కూడా సర్వైవల్ రేట్ ఉంటుంది అన్నమాట వీటికి, బ్యాక్టీరియాస్కి. అవి ఎక్కడ కింగ్డమ్ మొనేరోలో ఉన్నాయి. సో కొన్ని డీప్ ఓషియన్స్ కింద కూడా ఉంటాయి. సో అవి అక్కడ ఎందుకు సర్వైవ్ అయిపోతాయి అంటే బేస్డ్ ఆన్ దర్ సెల్ వాళ్ళే మళ్ళీ. సో ఓకేనా. కొన్ని 4 కేటగిరీ అయితే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. డైవర్స్ షేప్ అండ్ సైజ్. బ్యాక్టీరియా అంటే చిన్న బ్యాక్టీరియా సెల్ గురించి చదివాం, మీకు గుర్తుందో లేదో. బ్యాక్టీరియాలో గ్లైకోకాలిక్స్. సో అది అన్నమాట. దాంట్లో షేపు సైజ్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఇది పీవైక్యూ అండ్ ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి చూడండి. కొన్ని కేటగిరీస్ బేస్డ్ ఆన్ షేప్ మీద కొన్ని కేటగిరీస్ చేశారన్నమాట. దాంట్లో వచ్చేసి స్పెరికల్ షేప్. ఫోకస్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది. బ్యాసిలస్ అనేది రాడ్ షేప్లో ఉంటుంది. దెన్ స్పైరిలం స్పైరల్. దెన్ విబ్రియో కోమా. అమ్మ ఈ షేప్స్ నేమ్స్ అనేవి డిఫరెంట్ ఆర్డర్లో ఇచ్చేసి అవిని మ్యాచ్ చేసి ఆన్సర్ పెట్టమని ఇచ్చాడు. సో అక్కడ ఎంత టైం కిల్లింగ్ ప్రాసెస్ చూడండి. అవి ఇట్లా 1 ఇచ్చేసి షేప్ చేంజ్ చేసి మళ్ళీ తర్వాత 1, 2, 3, 4 అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చేసి దేని షేప్ కరెక్ట్ అని అడిగిండు. సో అది పెద్ద టైం కిల్లింగ్ ప్రాసెస్. ఒకవేళ మీరు ఇట్లా నోట్ చేసేసుకొని అక్కడ ఏం చేయండి అంటే డైరెక్ట్ అట్లాంటి క్వశ్చన్ వచ్చిందని అంటే ఫస్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక 2 ఆప్షన్స్ 2 తీసుకోండి. 2 ఏవైతే ఉంటాయో కరెక్ట్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఫోకస్ లేకపోతే బ్యాసిలస్ తీసుకొని ఈ 2 షేప్స్ తీసుకొని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమైతే 2 ఆప్షన్సే మిగిలిపోద్ది. ఆ 2 ఆప్షన్స్లో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ సేమ్ ఉంది, ఫోర్త్ వన్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో అదే ఆన్సర్. సో ఇక్కడ టైం అనేది మీకు సేవ్ అయిపోద్ది ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. సో ఇది ఇట్లా ఎప్పుడన్నా అంటే ఇంట్లోనే కాదు, కొన్ని మనకు చాప్టర్స్ ఉన్నాయి, నేను చెప్తాను ఇట్లాంటి ఎక్కడెక్కడ వస్తాయో క్వశ్చన్స్ అని చెప్పేసి. సో అది. సో మనం 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మొనేరా అనేది 2 టైప్స్గా డివైడ్ చేసిరు. అదేంటి అంటే ఆర్కి బ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా అని చెప్పేసి అనుకున్నాం. అయితే అవి బ్యాక్టీరియా స్ట్రక్చర్ అనేది సింపుల్గా ఉంటుంది, కాకపోతే వాటి యొక్క బిహేవియర్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. ఎట్లా అంటే చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటాం చూడు, అట్లా చిన్న సెల్లే, కాకపోతే దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీ కానీ దాని యొక్క రియాక్షన్ కానీ ఇప్పుడు చిన్న ఆర్గానిజమే మన బాడీలోకి ఎంటర్ అయితే మనకి ఎంత ఫీవర్ కానీ హెడేక్ కానీ, ఇప్పుడు రైనో వైరస్ కానీ అది చిన్నదే కానీ మన బాడీలోకి వెళ్ళగానే దాని యొక్క పని స్టార్ట్ చేస్తుంది. ఫుల్ కోల్డ్ అయిపోద్ది, బాడీ పెయిన్స్, రెస్ట్లెస్గా ఫీల్ అయిపోద్దాం. సో చిన్నదైనా కానీ దాని యొక్క బిహేవియర్ అనేది ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఓకేనా, కంపేర్ టు మెనీ ఆర్గానిజమ్స్. సో ఇది చెప్పాను కదా, ఇదే బ్యాక్టీరియా ఈజ్ అ గ్రూప్ షో. యాజ్ అ గ్రూప్ షోస్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ. సో ఆటోట్రోపిక్. ఓకేనా, బ్యాక్టీరియా అనేది ఆటోట్రోపిక్. అవి ఫుడ్ అనేది ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ నుండి దే సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ ఫ్రమ్ ద ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఓకేనా, మళ్ళీ కీమో ఆటోట్రోప్స్ కూడా ఉంటాయి చూడండి, కీమోసింథెటిక్ ఆటోట్రోప్స్. మళ్ళీ హెట్రోట్రోప్స్, డిఫరెంట్ చూసాం కదా, ఆటోట్రోప్స్, హెట్రోట్రోప్స్, మళ్ళీ కీమోసింథెటిక్ ట్రోప్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఓకేనా, మొనేరాలో. సో మొనేరాలో 6 కింగ్డమ్ వచ్చేసి ఆర్కీ బ్యాక్టీరియా ఒకటి, యూ బ్యాక్టీరియా అనుకున్నాం కదా. ఆర్కీ బ్యాక్టీరియా ఇంపార్టెంట్, ఒక 5 స్టార్స్ పెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ నుండి ఏం క్వశ్చన్ వస్తుంది అని అంటే, ఇంతకుముందు ఒక పాయింట్ చదివాం ఏంటంటే ఎక్స్టెన్సివ్ హ్యాబిట్స్లో కూడా అవి ఉంటాయి. ఎక్స్టెన్సివ్ టెంపరేచర్ అయినా కానీ, కోల్డ్ టెంపరేచర్ అయినా, లో టెంపరేచర్ అయినా కానీ వాటి సర్వైవల్ అని ఉంటాయి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. హోలోఫైల్స్ అంటే హాట్ స్ప్రింగ్స్.
హైలోఫైల్స్ అంటే హాట్ స్ప్రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి థర్మో యాసిడోఫిల్స్. అవి సారీ సాల్టీ ఏరియాలో ఉంటే హాలోఫైల్స్. హ్యాలో అంటే సాల్టీ ఏరియాలో ఉంటాయి. నెక్స్ట్ థర్మో యాసిడోఫిల్స్ అంటే హాట్ స్ప్రింగ్స్. మ్యార్షీ ఏరియా అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు, అవి మెథనోజన్స్. మిథనోజన్స్ ఆర్ మేజర్లీ రుమినెంట్ ఆఫ్ గట్ ఎనిమల్స్లో ఉంటాయి అన్నమాట. అంటే సెవరల్ రుమినెంట్ ఎనిమల్స్లో సచ్ ఎస్ కౌస్ అండ్ బఫెలోస్ వీటి మీద ఉంటాయి. ఇది ఎందుకంటే మీథన్ గ్యాస్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఏది మిథనోజన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియాస్, అవి బయోగ్యాస్ ప్రొడక్షన్లో చేస్తాయి అన్నమాట. నార్మల్గా ఏంటంటే కౌస్ అండ్ బఫెలోస్ చూడండి, అవి గ్రాస్ తినేసినప్పుడు నమ్మలవు, అవి డైరెక్ట్ మింగేస్తాయి. అంటే ఫట్ తినుకుంటూ వెళ్ళిపోతాయి నమ్మలవు. ఎప్పుడైతే అది కింద కూర్చుండి అంటే టైం లేకుండా కూర్చుంటాయి కదా ఎక్కడైనా రిలాక్స్ కావడానికి, అప్పుడు రూమ్నెంట్లో ఉన్న ఏదైతే గ్రాస్ ఏదైతే ఉందో గట్లో పట్టుకుంటుందో అది మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి మళ్ళీ నమ్మలడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే ఈ మిథనోజన్ బ్యాక్టీరియా అనేది హెల్ప్ చేసి దానికి అక్కడ మనకి ఇప్పుడు ఎట్లయితే సలైవరీ అమైలేజ్ ఎట్లా హెల్ప్ చేస్తున్నదో మన బాడీలో ఫుడ్ అనేది ఖాయంగా మారడానికి, సేమ్ అట్లనే దాన్ని కూడా మిథనోజన్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. సో మళ్ళీ వాటి యొక్క గోబర్ ఏదైతే పేడ ఉంటుందో దాని నుండి కూడా మిథన్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది డ్యూ టు మిథనోజన్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి దాంట్లో. సో ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్. హాలోఫైల్స్ అంటే సాల్ట్ ఏరియాలో ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకేనా. ఎక్స్ట్రీమ్ సాల్ట్ అనేది ఓషియన్స్లో ఉంటుంది కదా, అక్కడ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే వీటిని హాలోఫైల్స్ అంటున్నారు. థర్మో యాసిడోఫైల్స్ అని అంటే ఎక్స్ట్రీమ్ హాట్ స్ప్రింగ్స్లో ఉండేటివాటిని థర్మో యాసిడోఫిల్స్ అంటున్నాం. అండ్ మ్యార్షీ ఏరియాస్లో ఏవైతే ఉంటాయో వీటిని మిథనోజన్స్ అంటున్నాం. సో మిథనోజన్స్ ఆర్ ఎక్కువ అంటే బయోగ్యాస్ ప్రొడక్షన్కి రెస్పాన్సిబుల్. ఇది ఆర్కి బ్యాక్టీరియా. యూ బ్యాక్టీరియా అంటే నార్మల్గా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే మెయిన్గా అయితే సైనోబ్యాక్టీరియా ఎగ్జాంపుల్ తీసుకుంటే. సో ఇది ఏంటి అని అంటే ట్రూ బ్యాక్టీరియా. ఆర్కి బ్యాక్టీరియా అనేది ట్రూ బ్యాక్టీరియా. సో ఇది ఏంది అంటే ప్రజెన్స్ ఆఫ్ రిజిడ్ సెల్ వాల్. సో ఇది ఒక క్యారెక్టర్ అన్నమాట. దీని యొక్క యూనిక్ క్యారెక్టర్ ఏంది నీలో అని అడుగుతాం కదా, అట్లా యూ బ్యాక్టీరియా యొక్క యూనిక్ క్యారెక్టర్ ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ రిజిడ్ సెల్ వాల్ ఉండడం దీని యొక్క యూనిక్ క్యారెక్టర్ అన్నమాట. అయితే దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అని అంటే సైనోబ్యాక్టీరియా, ఆల్సో రిఫర్డ్ ఎస్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో దీంట్లో ఏంటంటే క్లోరోఫిల్ ఏ అనేది మెయిన్గా ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. ఇవి ఏంటి అంటే సిమిలర్ టు గ్రీన్ ప్లాంట్స్ కాదు ఇవి, కాకపోతే దీంట్లో క్లోరోఫిల్ ఏ అనేది ప్రజెంట్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో సెల్ వాల్ ఉంటుంది. సో ఏం చేసిందంటే సైనోబ్యాక్టీరియా ఇది బ్లూ గ్రీన్ ఆల్గే ఫస్ట్ చెప్పాను అక్కడ, అది తీసుకుపోయి ప్లాంట్లో పెట్టేశాడు. తర్వాత దీని యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అది సేమ్ బ్యాక్టీరియాలా ఉండడం వల్ల మళ్ళీ తీసుకొచ్చి ఈ మొనేరాలో యూ బ్యాక్టీరియా కింద పెట్టేశారు. సో ఇవేంటి అని అంటే ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్ అన్నమాట. అంటే ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్స్ లానే బిహేవ్ చేస్తాయి. మళ్ళీ ఇవి యూనిసెల్యులర్, కొలైనియల్ అండ్ ఫిలమెంటస్. కొలైనియల్ అంటే ఇట్లా కాలనీస్గా ఫామ్గా ఉంటాయి ఇవన్నీ బ్యాక్టీరియాస్, ఇట్లా ఒక్కొక్క దగ్గరనే ఒక కాలనీస్ లాగా ఉంటాయి. ఓకేనా. మళ్ళీ ఫిలమెంటస్ మళ్ళీ ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, టెరెస్ట్రియల్ ఆల్గే ఇందులోనే ఉంటాయి ఎక్కువ. నార్మల్గా టెరెస్ట్రియల్లో ఉంటాయి, అలాగే మెరైన్ వాటర్లో ఉంటాయి, అలాగే ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. అయితే ఈ కాలనీస్ ఇప్పుడు చెప్పాను కదా, కాలనీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ కాలనీస్లో ఉండడానికి ఇష్టపడతాయి కదా, ఈ కాలనీ ఒకటి, ఇది ఒక కాలనీ, ఇది ఒక కాలనీ. సో ఈ కాలనీస్ అనేవి ఒక దగ్గర ఉండడానికి జిలేటినియస్ షీత్తోని కవర్ అయి ఉంటాయి. సో జిలేటినియస్ షీత్ ఏదైతే ఉంటుందో ఈ కాలనీస్ని ప్రొటెక్షన్ ఉంటాయి.
అలాగే ఓషియన్స్లో ఏం చేస్తాయంటే ఇవి క్లోద్య బ్లూమ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓషియన్స్లో ఇట్లా చిన్న చిన్న బుడగలు బుడగలు లాగా ఫామ్ అయిపోతాయి అంటే ఇవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి ఏవైతే ఆర్గానిజమ్స్ ఉంటాయో నైట్రోజన్ ఫిక్సేషన్కి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ది సో నైట్రోజన్ ఫిక్సేషన్ హెల్ప్ చేస్తే దానికి ఒక స్పెషలైజ్డ్ సెల్ ఉంది, దాన్ని హెట్రోసిస్ట్ అంటున్నాం. ఇవి కాలనీస్ అనుకుంటే ఇగో ఇది షీత్, నెక్స్ట్ ఇది సెస్ట్ హెట్రోసిస్ట్. ఇది పీవైక్యూఏ. ఇది ఏమి హెల్ప్ చేస్తా అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ హెల్ప్ చేస్తుంది ఈ సెల్స్ అనేది. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి నాస్టాక్ అండ్ అనబీనా. ఏవి దేనికి? నైట్రోజన్ ఫిక్సేషన్కి త్రూ హెట్రోసిస్ట్. ఓకేనా. నెక్స్ట్ కీమోసింథటిక్ హార్టోట్రోపిక్ బ్యాక్టీరియా అనేవి కొన్ని వేరియస్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో లైక్ నైట్రైట్స్, అమోనియా, అవి ఒక రిలీజ్ చేసిన ఏటీపీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాని ఎనర్జీ. సో అవి యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఆ ఎనర్జీ ఏదైతే ఏటీపీ రిలీజ్ చేస్తాం, మనం ఏటీపీ ఎక్కడ రిలీజ్ చేస్తుందో చెప్పాం, మైటోకాండ్రియా. ఇక్కడ సెల్ కాబట్టి సెల్ మళ్ళీ మైటోకాండ్రియా ఉంటుంది, ఇన్ డీటెయిల్ గీయలేదు. సో ఇక్కడ ఏటీపీ వచ్చిందని అంటే మైటోకాండ్రియా మనకు తక్కువ గుర్తుకు వచ్చేయాలి. సో ఇక్కడ కీమోసింథటిక్ ఫస్ట్ ఫోటోసింథటిక్ చెప్పాడు చూడండి, ఫోటోసింథటిక్ దానికి ఎగ్జాంపుల్ ఏది? బీజీఏ. నెక్స్ట్ కీమోసింథటిక్ ఇచ్చాడు. కీమోసింథటిక్లో ఏంటి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నాస్టాక్, అనబీనా, ఇదంతా ఒకటే యూ బ్యాక్టీరియానే. యూ బ్యాక్టీరియాలో ఫస్ట్ ఫోటోసింథటిక్ ఇచ్చాడు, తర్వాత కీమోసింథటిక్ ఇచ్చాడు, తర్వాత హెట్రోట్రోపిక్ బ్యాక్టీరియా ఇచ్చాడు. ఓకేనా. సో మళ్ళీ ఇవి ఏంటి అంటే గ్రేట్ రోల్ ప్లేయింగ్ సైక్లింగ్ న్యూట్రియన్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ సల్ఫర్. ఇవి ఏవైతే ఉంటాయో దాంట్లో సైక్లింగ్ చేసినప్పుడు న్యూట్రియన్స్ ఏవైతే అబ్జర్ప్షన్ చేస్తాయో ఇవి మెయిన్గా కీ రోల్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెట్రోట్రాపిక్ బ్యాక్టీరియా ఏంటంటే మోస్ట్ అబండెంట్ ఇన్ నేచర్, ఇంపార్టెంట్ ఫర్ డీకంపోజర్స్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ ఎఫైర్స్. సో ఇవి డీకంపోజర్గా మెయిన్గా పనిచేస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈస్ట్ అనేది హెట్రోట్రోపిక్ బ్యాక్టీరియా. ఇది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే కట్ ఫార్మేషన్. మనం ఓన్లీ మిల్క్లో కొంచెం అంత కర్డ్ వేస్తే అదంతా డివిజన్ జరిగేసి టోటల్ ఒక 90 minutesలో మనకు కర్డ్ అనేది తయారైపోద్ది కదా. సో అది ఏంటి అని అంటే హెట్రోట్రోపిక్ బ్యాక్టీరియా అన్నమాట. ఇది మన హ్యూమెన్లో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే కొన్ని ఏదైతే అసోసియేషన్ ఉంటాయి, ఇప్పుడు లెగ్మినస్ ప్లాంట్స్ ఏవైతే చిక్కుడు చెట్టు, తీగ చెట్లు ఉంటాయి చూడండి, వాటికి అసోసియేషన్గా కొన్ని ఫంగై కానీ కొన్ని బ్యాక్టీరియా అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి అని అంటే నైట్రోజన్ ఫిక్సేషన్కి హెల్ప్ చేస్తాయి. అలాగే మళ్ళీ కొన్ని యాంటీబాడీస్ ఏవైనా ప్రొడక్షన్ చేయాలని అంటే ఈ యూ బ్యాక్టీరియాస్ని యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అలాగే కొన్ని అంటే యూజెస్ చెప్పామంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, డిస్యూజెస్ కూడా ఉంటాయి. ఓకేనా. దాంట్లో కొన్ని ఏంటంటే డ్యామేజ్ కాజ్ చేసేటి ఏంటి అని అంటే క్రాప్స్కి, హ్యూమన్స్కి, ఎనిమల్స్కి, కొలేరా, టైఫాయిడ్, టెట్నస్, సిట్రస్ క్యాంకర్. ఇవి వెల్ నోన్ డిసీజ్ క్యాస్డ్ బై డిఫరెంట్ బ్యాక్టీరియా ఇవ్వలే, కాకపోతే డిసీజెస్ ఇచ్చారు, కొలేరా, టైఫాయిడ్, టెట్నస్, సిట్రస్ క్యాంకర్ అని చెప్పేసి. ఓకేనా. బ్యాక్టీరియా అనేది మెయిన్గా ఫ్యూజన్ ద్వారా డివైడ్ అవుతుంది. కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఏంటంటే స్పోర్స్లో ఫామ్ అవుతుంది. ఫిజన్ అంటే సెక్సువల్ ఆర్గన్స్ అనేవి ఫిజన్ జరిగి మళ్ళీ డివైడ్ అయిపోతాయి. స్పోర్స్ అంటే కొన్ని స్పోర్స్గా ఫామ్ అయిపోయి చిన్న చిన్న స్పోర్స్గా ఫామ్ అయిపోయి అవి డిఫరెంట్గా అవి మళ్ళీ మియోటిక్ కానీ మైటోసిస్ కానీ జరిగి డివిజన్ జరుగుతుంది మళ్ళీ స్పోర్ ఫార్మేషన్ అట్లా. ఓకేనా. అది అసెక్షువల్ రీప్రొడక్షన్. సెక్సువల్ రీప్రొడక్షన్లో అయితే
ప్రిమిటివ్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అనదర్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో డిఎన్ఏ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా జరుగుతుంది. ఓకేనా. మైకోప్లాజ్మా మళ్ళీ వచ్చింది, పీపీఎల్ఓ, స్మాలెస్ట్ సెల్ ఇన్ ద వరల్డ్ అనొచ్చు. నెక్స్ట్ ఆర్గానిజం ఏంటి అని అంటే దీంట్లో సెల్ వాల్ అనేది యాబ్సెంట్ ఉంటుంది మైకోప్లాజ్మాలో. ఇది మైకోప్లాజ్మా అనేది బ్యాక్టీరియానే. సో ఇది ఏంటి అంటే దీంట్లో సెల్ వాల్ యాబ్సెంట్ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే స్మాలెస్ట్ సెల్ లివింగ్ నోన్ యాజ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ప్యాథోజెనెటిక్ అని అంటే మన ఎనిమల్స్కి మైకోప్లాజ్మా ప్యాథోజెనెటిక్ అంటే డిసీజ్ కాజింగ్ అన్నమాట. డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్. కొన్ని ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్కి మైకోప్లాజ్మా అనేది డిసీజ్ కాజ్ చేస్తుంది. ఓకేనా. సో మొనేరా అయిపోయింది. మొనేరాలో ఏంటి అని అంటే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకునేయాల్సింది ఆర్కి యూ బ్యాక్టీరియా. ఆర్కి బ్యాక్టీరియాలో ఏం చూసాం, ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయి హాలోఫైల్స్, సాల్టీ, థర్మో, యాసిడోఫిల్స్, హాట్ స్ప్రింగ్స్ అండ్ మిథనోజన్స్, మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్. న్యూ బ్యాక్టీరియాలో ఏంటి, ఫోటోసింథటిక్, బీజీఏ, హెట్రోసిస్ట్, నైట్రోజన్ ఫిక్సేషన్, ఫోటోసింథటిక్. నెక్స్ట్ వచ్చేసి కీమోసింథటిక్. దీంట్లో నైట్రోజన్ ఫిక్సేషన్లో మీకు ఇంకో ఎగ్జాంపుల్ అనబీనా నోస్టా. నెక్స్ట్ కీమోసింథటిక్ ఏంటి అంటే నైట్రోజన్ ఏదైతే ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ నుండి వచ్చిన ఎనర్జీ ఏటీపీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాని నుండి న్యూట్రియంట్స్ కానీ అలా లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ సల్ఫర్ తోని ఈ రియాక్షన్ ఏదైతే ఉందో ఏది కీమోసింథటిక్ జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి హెట్రోట్రోపిక్. హెట్రోట్రోపిక్లో మెయిన్ వచ్చేసి ఈస్ట్, కర్డ్ ఫార్మేషన్. సో ఇది ఉమెన్ హెల్ప్ఫుల్ అన్నమాట. అలాగే డిసీజ్ కాజింగ్ వచ్చేసి మైకోప్లాజ్మా, పీపీఎల్. ఓకేనా. మొనేరా క్లియరా. నెక్స్ట్ వచ్చేసి ప్రోటిస్టా. ప్రోటిస్టాలో ఏంటి అని అంటే క్రైజోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినైట్స్, స్మైల్ నోట్స్, ప్రోటోజోన్స్ ఇవన్నీ సబ్ డివిజన్స్ అన్నమాట. సబ్గా ఇవి డివైడ్ అయి ఉన్నాయి. ఓకేనా. ఈ కింగ్డమ్లో అయితే కింగ్డమ్ ప్రోటిస్టాలో ఏంటి అని అంటే కొన్ని బౌండరీస్తోని నాట్ వెల్ డిఫైన్ అంటే అంత డిఫైన్ కాలేదు. కొన్ని ఫోటోసింథటిక్ ప్రోటిస్టులు ఉన్నాయి కానీ అవి ప్లాంట్ కావు, కాకపోతే అవి తీసుకెళ్ళి ప్లాంట్లో పెట్టిరు ఫస్ట్. తర్వాత క్రైజోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లియేట్స్, స్మైల్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ప్రోటిస్టాలో పెట్టడం జరిగింది. దేని బేసిస్ మీద అంటే మళ్ళీ వాటి యొక్క ఫుడ్ కానీ ఫార్మేషన్, జైగోట్ ఫార్మేషన్, సెక్సువల్ రిప్రొడక్షన్, మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఏదైతుందో దాని బేసిస్ మీదనే మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఓకేనా. దాంట్లో ఫస్ట్ వచ్చేసి క్రైజోఫైట్స్. క్రైజోఫైట్స్ అనేవి దీంట్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే వరల్ తెలుసా మీకు, అంటే కొన్ని షెల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా రీల్స్లో కానీ ఎప్పుడైనా చూసుంటే మీకు తెలుసుంటుంది.
అది బ్రేక్ చేస్తే అక్కడ నుంచి ముత్యాలు వస్తాయి. చూసారా ఎప్పుడైనా? సో అవి ఏవైతే ఉన్నాయో వీటిని డయాటమ్స్ అంటున్నాం. సో గోల్డెన్ ఆల్గే ఆర్ డయాటమ్స్. సో వీటిని డెస్మిడ్స్, పీవైకి ఇంపార్టెంట్. సో అవి ఎక్కడ ఉంటాయి అంటే మెయిన్లీ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, మెరైన్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి, మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్, చిన్నవి ఏవైతే ఉంటాయో మైక్రోస్కోపిక్. సో వాటర్ కరెంట్స్ ద్వారా కానీ ప్లాంక్టన్స్, వాటర్ కరెంట్స్ ఆర్ నథింగ్ బట్ ప్లాంక్టన్స్. అవి ఏవి అంటే ఫోటోసింథటిక్ చేస్తే అంటే మళ్ళీ డయాటమ్స్ అనేవి షెల్స్ ఓవర్లాపింగ్ టుగెదర్ యాజ్ ఇన్ సోబాక్స్లో ఎట్లయితే ఫ్రంట్ డౌన్ ఏదైతే క్లోజ్ చేసేసుకుంటామో అట్లా ఈ షెల్ అనేది ఫ్రంట్ డౌన్ క్లోజ్ చేసే ఉంటుంది. సో దే ఆర్ ఎనేబుల్ టు డిస్ట్రక్టబుల్ అంటే బ్రేక్ చేయలేం, అంత గట్టిగా ఉంటుంది ఆ షెల్ అనేది. సో దే లెఫ్ట్ బిహైండ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ద సెల్వర్ డిపాజిట్స్ ఇన్ దర్ హ్యాబిటేట్స్. ఇలానే అవి ఇట్లా డిపాజిట్ జరిగి ఇట్లానే ఉండిపోతాయి అన్నమాట. అవి మనము యూజ్ చేసుకుంటారు అంటే నార్మల్గా వీటిని డయాటమస్ ఎర్త్ అని ఎందుకు పిలుస్తున్నామంటే అవి కొన్ని ఇయర్స్గా ఉండి అవి అసలు మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అనేవి కొన్ని ఇయర్స్గా ఉండి అవన్నీ ఒక్కసారి కంబైన్ అయినప్పుడు అంటే అవి అట్లనే కిందికే సెటిల్ అయిపోతాయి. ఓషన్స్ కిందలో అంటే ఫ్రెష్ వాటర్స్లోనే ఉంటున్నాయి కదా, ఓషన్ కిందలోనే సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఏమంటున్నారు అని అంటే దాన్ని డయాటమస్ ఎర్త్ అని అంటున్నారు. ఓకేనా? అవి కొంచెం గ్రిటీ అండ్ సాయిలీ, పాలిషింగ్ కానీ ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్లో, సిరప్స్లో వీటిల్లో మెయిన్గా యూజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే అది డిస్ట్రక్టబుల్గా ఉంటుంది కాబట్టి దాని మిషన్తో అంటే అట్లా కొన్నిట్లో ఏవైతే ఉంటాయో పాలిషింగ్ కానీ ఏదన్నా దాని కెమికల్స్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో వీటిని బాగా యూజ్ చేస్తారన్నమాట. ఈ క్వశ్చన్ వచ్చింది, చీఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఓషియన్స్ కాల్డ్ ఏవి అని అంటే డయాటమ్స్ ఆర్ క్రైజోఫైట్స్, డెసిమైట్స్ అన్నీ ఒకటి, గోల్డెన్ ఆల్గే. సో ఇది క్రైజోఫైట్స్ అన్నమాట. చెప్పు సాహితి. ఓకే డన్. నెక్స్ట్ వచ్చేసి క్రైజోఫైట్లో డైనోఫ్లాజిలేట్స్ చూడడానికి ఫోటోసింథటిక్ గ్రీన్ కలర్లో ఉంటాయి కానీ దే ఆర్ నాట్ ఫోటోసింథటిక్. ఓకేనా? ఏంటి అంటే మోస్ట్లీ మెరైన్ అండ్ ఫోటోసింథటిక్ అని ఉంది, కాకపోతే దే ఆర్ నాట్ ఫోటోసింథటిక్. మీకు స్టేట్లో డిఫరెంట్గా ఇచ్చాడు. సో మీరు ఎంసెట్కి ప్రిపేర్ అయితే నాట్ ఫోటోసింథటిక్ అని పెట్టండి, నీట్ అయితే ఫోటోసింథటిక్ అని పెట్టండి అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ఇన్ కేస్ దే ఆస్క్డ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అవి కలర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఫోటోసింథటిక్ అయితే నార్మల్గా అయితే గ్రీన్ కలర్లోనే ఉంటాయి, క్లోరోఫిల్ ఏ ప్రజెంట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఫోటోసింథటిక్ అని ఇచ్చాడు, తర్వాత కొన్ని కలర్స్ అనేవి ఇచ్చాడు చూడండి, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్రౌన్, డిపెండింగ్ ఆఫ్ ద మెయిన్ పిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పిగ్మెంట్స్ మీద కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సెల్ వాల్ అనేది స్టిఫ్ సెల్యులోజ్ ఉంటుంది. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అని అన్నారు అని చెప్పి మళ్ళీ దీన్ని అప్పుడు ప్లాంట్లో పెట్టారు కదా, సో దీనికి అన్నమాట మేజర్ రీజన్. ఓకేనా? అవి ఏంటంటే 2 ఫ్లాజిల్లో ఉంటుంది. సో వన్ ఆఫ్ దెమ్ ఆర్ లైస్ ఇన్ లాంగిటర్లీ, అనదర్ వన్ ఈజ్ ట్రాన్స్వర్స్లీ. ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇట్లా ఒకటి. సో ఇక్కడ మళ్ళీ దీంట్లో వచ్చేసరికి యూగ్లినైట్స్లో 1 షార్ట్ 1 లాంగ్ ఉంటాయి. ఇవి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ అసోసియేషన్ రీజన్లో తీసుకొచ్చి పెట్టాడు. సో 1 లాంగిట్యూడినల్లీ 1 ట్రాన్స్వర్స్లీ అని అంటే డైనోఫ్లాజిలేట్స్. ఓకేనా? 1 షార్ట్ 1 లాంగ్ అని అంటే యూగ్లినైట్స్. సో దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే గోనలాక్స్ ఏం చేస్తుంది అంటే రెడ్ టైట్స్ సీ మొత్తం రెడ్ కలర్లో అపియరెన్స్ చేయడానికి ఇవి రిపీట్ అయిపోయి మల్టిపుల్ రిపీట్గా అయిపోయి కొన్ని టాక్సిన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి అన్నమాట. రెడ్ కలర్లో ఉండి మొత్తం సీ అంతా అయిపోయి, సో అవి టాక్సిన్స్ ఏంటంటే కొన్ని ఫిషెస్ని చంపేస్తాయి, అందులో మెరైన్ యానిమల్స్ ఏమైనా ఉంటే వీటిని చంపేస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డైనోఫ్లాజిలేట్స్. అండ్ యూగ్లినైట్స్కి వచ్చేసరికి అంటే దే స్టాగ్నెంట్ ఇన్ వాటర్లోనే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ వాల్ దే హ్యావ్ రిచ్ ప్రోటీన్ లేయర్ కాల్డ్ పెలికల్. రిచ్ ప్రోటీన్ లేయర్ అనేది పెలికల్ ఉంటుంది, దీంట్లో సెల్ వాల్ యాబ్సెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు
బ్యాక్టీరియాలో ఏది సెల్ వాల్ యాబ్సెంట్ అని అడిగితే మీకు తొందరగా యూగ్లినైట్స్ గుర్తుకు రావాలి. అక్కడ ఎందుకనంటే మేజర్ ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చిన దాంట్లో సెల్ వాల్ అనేది పెలికలతోనే ఉంది. ఇక్కడ యూగ్లినైట్స్కి వచ్చేసరికి అంటే సెల్ వాల్ యాబ్సెంట్ ఉంది చూడండి. మళ్ళీ ఇది ఎనిమల్స్లో పెట్టలేరు సెల్ వాల్ యాబ్సెంట్ ఉంది, కానీ దాని రిచ్ ప్రోటీన్ లేయర్ ఎక్కడైతే ఫంగిలో కైటిన్ ఉందో దీంట్లో పెలికల్ అనేది ఉంటుంది లేదు, ఓకేనా లేయర్. మళ్ళీ బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. 2 ఫ్లాజిల్లా ఉంటుంది, ఒకటి షార్ట్ అనదర్ వన్ ఇస్ లాంగ్. అండ్ ఇది ఫోటోసింథటిక్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సన్లైట్ ఉన్నప్పుడేమో ఫోటోసింథటిక్ లాగా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ సన్లైట్ లేకపోతే హెట్రోట్రోప్స్ అంటే డిపెండింగ్ ఆన్ ఫుడ్ ఫర్ అదర్స్. సన్లైట్ ఉన్నప్పుడు దాని ఫుడ్ అదే ప్రిపేర్ చేసుకుంటుంది, కానీ సన్లైట్ అయిపోగానే హెట్రోట్రైప్గానే మారిపోతుంది దాని ఫుడ్ కోసం, ప్రిడేటింగ్ అండ్ అదర్ స్మాల్ ఆర్గానిజమ్స్. సో అట్లా ఓకే. దీని ఒక ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూగ్లినా గుర్తుండిపోద్ది. డైనోఫ్లాజిలేట్స్ వచ్చేసరికి ఇక్కడ గోనోలెక్స్, ఓకేనా. నెక్స్ట్ క్రైజోఫైట్స్ వచ్చేసరికి డెసిమిడ్స్, డయాటమ్స్, గోల్డెన్ ఆల్గే, ఓకేనా. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి స్మైల్ మోల్డ్స్. దీంట్లో ఏంది అని అంటే ప్లాస్మోడియం, ఓకేనా. ఇవేంటి అని అంటే సాప్రోఫైట్స్, నార్మల్గా సాప్రోఫైట్ ప్రోటిస్ట్ అని అంటారు దీన్ని. సో బాడీ అనేది డికేయింగ్ ట్వింగ్స్తో మూవ్ అవుతుంది. ఎంగల్ఫింగ్ అని అంటే క్యాప్చరింగ్ ఫుడ్, అంటే ఇది ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇది మొత్తం ఫుడ్ మీద పడి కప్పేసి తినేస్తుంది అన్నమాట. మనం హ్యాండ్స్ లాగా తీసుకొని ఇప్పుడు ఆర్గానిజమ్స్ ఇట్లా పట్టుకొని తినడం కాదు, మొత్తం దాన్ని సరౌండ్ చేసేస్తుంది ఫుడ్ని. అయితే సెవరల్ ఫీట్ వరకు అది మూవ్ అవ్వగలదు ఫుడ్ మొత్తం ఇట్లా ఫ్లెక్సిబుల్, దాని బాడీ ఫ్లెక్సిబుల్ కాబట్టి చిన్నగా పడడం కాదు, ఇంత వైడ్ ఏరియాని కవర్ చేయగలుగుతుంది ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి, ఫుడ్ మిస్ అవ్వకుండా, ఓకేనా. అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఇట్లా అంటే ఓకే, suitable favorable conditions లో aggregation called plasmodium which may grow and spread over several feet. సో దాన్ని ప్లాస్మోడియం అని అంటున్నాం. కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్లో ప్లాస్మోడియం ఏంటి ఇట్లా సెవరల్ ఫీట్ వరకు దాని బాడీని ఫ్లెక్స్ చేస్తుంది కాబట్టి దాన్ని ప్లాస్మోడియం అంటున్నాం. కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉండే కదా ఆ టైంలో ఏంటి అని అంటే డిఫరెన్షియేట్స్ అనేవి ఫ్రూటింగ్ బాడీస్లో కానీ స్పోర్స్లో కానీ ఇలాగా స్పోర్ట్స్లో అంటే చిన్న ఇది స్పోర్ట్స్లో ఫామ్ అయిపోతుంది అలా స్పోర్ట్స్లో కానీ. ఫ్రూటింగ్ బాడీస్ అని అంటే ఎగ్జాంపుల్ మష్రూమ్స్, అంటే ఒక్క దగ్గరనే ఒకటే ఇది కాకపోతే డిఫరెంట్గా చిన్నగా పెరిగి దాని పాపులేషన్ అంతా ఒకటే దగ్గర ఉండేలా చూసుకుంటుంది, ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ ఉండేలాగా. సో దీని బాడీని అట్లా తయారు చేసుకుంటుంది, ఓకేనా. సో అవి ఏంటి అని అంటే ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్, మళ్ళీ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్ ఈవెన్ అడ్వర్స్ కండిషన్స్ అంటే లైక్ హాట్ స్ప్రింగ్స్ అవన్నీ చెప్పాం కదా అట్లాంటి దాంట్లో కూడా ఉండగలిగి. కాకపోతే ఈ స్పోర్ట్స్ అయితే ఏవైతే ఫామ్ అయిపోతాయో అన్ఫేవరబుల్ కండిషన్స్లో అవి ఎయిర్ కరెంట్స్ ద్వారా డిస్పర్స్ అయిపోతాయి, ఓకేనా. సో ఇది వచ్చేసి స్మైల్ మోడ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోజోవన్స్ అన్నమాట. ప్రోటోజోవన్స్ ఆర్ మెయిన్లీ ఏంటంటే హెట్రోట్రోప్స్, అవి ప్రిడేటర్స్గా కానీ పారాసైట్స్గా కానీ ఉంటాయి అన్నమాట, ఓకేనా. దాంట్లో అమిబాయిడ్ ప్రోటోజోవన్స్, ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోవన్స్, సీలియేటెడ్ ప్రోటోజోవన్స్, స్పోరోజోవన్స్ ఉన్నాయి. చూడండి అమిబాయిడ్ ప్రోటోజోవన్స్ అంటే ఫ్రెష్ వాటర్లో ఉంటే అలాగే సీ వాటర్లో మాయిస్ట్ సాయిల్లో అలాగే క్యాప్చర్ దే మూవ్ అండ్ క్యాప్చర్ ప్రే అంటే దాని యొక్క ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రే అంటున్నాం. పుట్టింగ్ themselves out of pseudopodia, false feet in amoeba. Marine forms silica shells on their surface, such as entamoeba as a parasites, ఓకేనా. ఏంటి అంటే అమీబా ఏవైతే ఉన్నాయో వాటి ఫాల్స్ ఫీడ్తో ఏదైతే సూడోపోడియా మూమెంట్ మీరు చదివే ఉంటారు ఐపీలో. సో అలా అమీబా మూమెంట్ చేసుకుంటే వాటి ఏవైతే ఫుడ్ తీసుకుంటాయి ఎంటమీబా ఇస్టెలెటికా అనేది మీకు మళ్ళీ వస్తుంది. అది ఏం చేస్తుంది అంటే అది కూడా ఫుడ్ కోసం అనేది ఫుడ్ ద్వారా కానీ అది
ఏదైతే సారీ ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని ఎంగాల్ఫ్మెంట్ మూమెంట్ చేసుకుంటూ దాని ఫుడ్ కానీ ప్రే కానీ తీసుకుంటూ ఫ్రెష్ వాటర్లో కానీ సీ వాటర్లో మాయిస్ట్ సాయిల్లో కానీ ఉంటాయి. అంటే అవి డ్రైనెస్లీ ఉండవు. డ్రైనెస్లో ఉంటే వాటికి సన్లైట్ తగులుద్ది కదా, సన్లైట్ తగిలినప్పుడు అవి చనిపోతాయి అన్నమాట. సో మోస్ట్లీ దేవి ఏంటి అని అంటే వాటర్లో సీ అండ్ మాయిస్ట్ సాయిల్లోనే ఉంటాయి. సో ఇవి పారాసైట్స్ అని అంటే డిపెండింగ్ ఆన్ హోస్ట్ ఫర్ దర్ ఫుడ్. సో అందుకే దీన్ని హెటెరోట్రోప్స్ అంటున్నాం. ఫోటోట్రోప్స్ ఆటోట్రోప్స్ అని ఎందుకు అంటలేమంటే ఫుడ్ అనేవి వేరే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అన్నమాట. నెక్స్ట్ ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోవన్స్ ఏంటి అని అంటే మనం ఫ్లాజిల్లా ఏదైతే ప్రజెంట్ ఉందో అక్కడనే ఉంది. ఫ్లాజిలేటెడ్ అంటే ఫ్లాజిల్లా ప్రజెంట్ ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైటిక్. కొన్ని పారాసైటిక్ అయినా ఉండవచ్చు, కొన్ని అవిటికవే ఫుడ్ డిపెండెంట్ కాకుండా అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకునేలాగా ఉండాలి. అలాగే ఫ్లాజిల్లా ప్రజెంట్ ఉంటుంది. ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోన్స్ అంటే ఫ్లాజిల్లా ప్రజెంట్ అని ఉందని అనుకుంటాం. ఇవి ఏంటి అంటే కొన్ని పారాసైటిక్ అని అన్నాం కదా, కొన్ని డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి. కొన్ని స్లీపింగ్ సిక్నెస్ అనేవి కాజ్ చేస్తాయి. అంటే ఎప్పుడు పడుకొనే ఉంటాం, ఇది ఇది మనకు వస్తే బాగుంటుంది కదా, ఎప్పుడు పడుకొనే ఉండొచ్చు. ట్రిప్నోసోమా ఓకేనా, ఎగ్జాంపుల్ వచ్చేసి స్లీపింగ్ సిక్నెస్ ట్రిప్నోసోమా. నెక్స్ట్ వచ్చేసి సీలియేటెడ్ ప్రోటోజోవన్ సీలియా. మనం ఫ్లాజిల్లాకి సీలియాకి డిఫరెన్స్ చూసాము. అప్పుడు సీలియా ఫ్లాజిల్లా స్ట్రక్చర్ కూడా చదివాం. మనం మర్చిపోతాం, మనం గజిలం గుర్తుండదు. సో మనం మూవీ చూస్తే గుర్తుంటుంది, క్లాస్ వింటే గుర్తుండదు మనకి. సో సీలియేటెడ్ అంటే ఏమో చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫ్లాజిల్లా అంటేనేమో పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి. సో సీలియేటెడ్ ప్రోటోజోవా వచ్చేసి పారామీషియం ఎగ్జాంపుల్. ఓకేనా, ఇవేంటి అంటే మెయిన్లీ ఆక్వాటిక్లో ఉంటాయి. ఓకేనా, థౌజండ్స్ ఆఫ్ సీలియా అనేది ప్రజెంట్ ఉంటుంది. అండ్ క్యావిటీ ఉంటుంది. ఓకేనా, దట్ ఓపెన్స్ అవుట్ సైడ్ ద సెల్ సర్ఫేస్. కోఆర్డినేటెడ్ మూమెంట్ అని అంటే కోఆర్డినేటెడ్ మీనింగ్ చూసాం మనం, అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్గా ఉండే మూమెంట్స్ అనేవి చేస్తుంది అన్నమాట. అంటే సీలియా అనేది థౌజండ్స్ ఆఫ్ సీలియా అనేది ప్రజెన్స్ ఉన్నప్పుడు ఒక సీలియానే మూవ్ అవుతుంది, అవంతా కోఆర్డినేటెడ్ మూమెంట్లోనే జరుగుతుంది. ఓకేనా, దాని ఎగ్జాంపుల్ వచ్చేసి పారామీషియం. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పోరోజోవన్స్. ఇవి ఏంటి అని అంటే నార్మల్గా ఇన్ఫెక్టివ్ స్పోర్స్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ తనలో జరుగుతుంది, అంటే ఆర్గనిజంలో జరుగుతుంది. ఇంకా హాఫ్ వచ్చేసి హోస్ట్లో జరుగుతుంది. ఇప్పుడు ప్లాస్మోడియం ఉంది అంటే దానికి 2 హోస్ట్ అవసరం. సో ఫస్ట్ హోస్ట్ వచ్చేసి మలేరియా పారాసైట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మస్కిటోలో, ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటోలో ఫస్ట్ హోస్ట్ అన్నమాట. సెకండ్ హోస్ట్ వచ్చేసరికి హ్యూమన్ ఆర్బీసీ. సో ఇవి 2 హోస్ట్ తీసుకొని అవి స్పోర్స్ ఏవైతే ఉన్నాయో స్పోరోజైటిక్ స్టేజ్ వచ్చే వరకు మస్కిటోలోనే ఉంటుంది. స్పోరోజైట్ స్టేజ్ వచ్చిన తర్వాత హ్యూమన్లోకి ఎంటర్ అయిపోతుంది. ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే హెపాటిక్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. హెపాటిక్ సెల్స్ అంటే లివర్ సెల్స్, అక్కడికి ఎంటర్ అయిపోయి తర్వాత అక్కడ డివిజన్ జరిగి రప్చర్ అయిపోయి తర్వాత ఆర్బీసీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇదన్నమాట ప్లాస్మోడియం వైవాక్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రోటోజోవా అన్నమాట. ప్రొటిస్టా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంగైలో ఏంటి అంటే హెటెరోట్రోపిక్. ఇక్కడ హెటెరోట్రోపిక్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఫంగైలో మెయిన్గా మష్రూమ్స్ చూడవచ్చు. ఇవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అమ్మ. ఇవి ఎక్కువ ఏంటి అని అంటే బీర్లో యూజ్ చేయడానికి వాడతాం అనమాట. మళ్ళీ ఇప్పుడు మన ఫంగై ఇది ఈస్ట్ కూడా ఒక ఫంగై, అది మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. కొన్ని ఫంగై అనేది మనకు ఎఫెక్ట్ఫుల్గా ఉంటాయి, కొన్ని ఏమనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఓకేనా, నెక్స్ట్ ఇవి ఏంటి అని అంటే కాస్మోపాలిటన్, అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి అవి. ఎయిర్ కానీ వాటర్ కానీ సాయిల్ కానీ ప్లాంట్స్ కానీ ఎనిమల్స్ ఇట్లా డిఫరెంట్ హోస్ట్ల ద్వారా కానీ అవి డిఫరెంట్ ప్లేసెస్కి కాస్మోపాలిటన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో
సో ఇక్కడ ఏంటి అని అంటే ఎక్కువ అవి వామ్ ప్లేసెస్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్లో గ్రో అవ్వడానికి ఇష్టపడతాయి. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడైనా చూసారా ఫుడ్ని రిఫ్రిజిరేటర్లో పెట్టడం చూసారా, రైస్లో కానీ వేరే అయితే పెడితే పాడు కావు. ఎందుకనంటే ఫంగై అనేది ఎఫెక్ట్ అవ్వదు, వామ్ ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ప్రిజర్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఫ్రిడ్జ్లో పెడతాము. ఓకేనా. సో అది ఒక్కటి ఓన్లీ ఈస్ట్కి వచ్చేసరికి ఏమైపోద్ది అని అంటే అది ఫిలమెంటేస్ ఉంటుంది, యూనిసెల్యులర్. అలాగే దాని బాడీ ఏంటి అంటే స్లెండర్గా ఉంటుంది. కొన్ని థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉండి దాన్ని హైపే అంటున్నాం. ఓకేనా. కొన్ని థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైనా ఉంటే వాటిని హైఫై అంటున్నాం. అలాగే ఆ హైఫై ఏదైతే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటుందో దాని యొక్క ఏదైతే ఇట్లా మొత్తం కాంబినేషన్గా ఒక దగ్గర ఉంటాయో వాటిని మైసిల్లం అని అంటున్నాం. ఓకేనా. అది ఒక కంబైన్గా ఒక థ్రెడ్స్ అనేవి ఒక నెట్వర్క్లో ఫామ్ అయితే వాటిని మైసిల్లం అని అంటున్నాం. కొన్ని హైఫై ఏంటంటే కంటిన్యూస్ విత్ ద ట్యూబ్ విత్ మల్టీ సెల్యులేటెడ్ సైటోప్లాజం. మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజంలో ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ ఇది హైఫై అనుకుందాం, కొన్ని థ్రెడ్స్ అన్నీ కలిసి ఒక నెట్వర్క్ ఫామ్ చేసినాయి. దాంట్లో కొన్ని యూనిసెల్యులేటెడ్ ఉంటాయి, అలాగే యూనిన్యూక్లియేటెడ్ ఉంటాయి. అండ్ మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం అంటే సైటోప్లాజం విత్ 2 or more న్యూక్లియస్ ఉంటేనేమో మల్టీన్యూక్లియేటెడ్ అని ఉంటున్నాం. ఓకేనా. సో ఈ సెల్ వాల్లో ఫంగి ఏంటి అంటే కైటిన్తో అండ్ పాలిసాకరైడ్స్తో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. చూడండి, కైటిన్ అండ్ పాలిసాకరైడ్స్తోనే ఉంటాయి. సో ఇవి ఏంటంటే డెడ్ సబ్స్టెన్స్ ఇన్స్ కాల్డ్ సాప్రోఫైట్స్ అన్నమాట. అలాగే పారాసైట్స్ అంటే దే కెన్ లీవ్ యాజ్ సింబాయిడ్స్ అంటే అసోసియేషన్ ఆఫ్ ఆల్గే లైకెన్స్ మైకోరైజా ప్లాంట్ ఎగ్జాంపుల్. అంటే అసోసియేషన్ సింబాయిడ్స్ అంటే నేను నీకు ఒక షెల్టర్ ఇస్తే నువ్వు నాకు ఫుడ్ ఇవ్వు అని చెప్పేది అసోసియేషన్ అన్నమాట. నేను నీకు ఒక ఆన్సర్ చెప్తే నువ్వు నాకు ఒక ఆన్సర్ చెప్పు, ఇద్దరం కలిసి పాస్ అవుదాం. సో అది అన్నమాట. సో వాటి లైఫ్ని కంటిన్యూ చేయడానికి ఇది ఒక మైకోరైజా అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట సింబాయిటిక్ అసోసియేషన్కి, పీవైక్యూ. సో రీప్రొడక్షన్ అనే ఫంగిలో ఏంటి అంటే వెజిటేటివ్ మీన్స్ ఫ్రాగ్మెంటేషన్ కానీ ఫిజన్ కానీ బడ్డింగ్ కానీ జరుగుద్ది. అసెక్సువల్ రీప్రొడక్షన్ వచ్చేసరికి అంటే స్పోర్స్ ద్వారా జరుగుద్ది. సో ఆ స్పోర్స్ ఏంటో చూడండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. కొనిడియోస్పోర్స్, స్పోరెంజియోస్పోర్స్, జూస్పోర్స్ ఇవనేవి అసెక్సువల్ స్పోర్స్. కొనిడియోస్పోర్స్, స్పోరెంజియోస్పోర్స్, జూస్పోర్స్ అసెక్సువల్ రీప్రొడక్షన్ స్పోర్స్. సెక్సువల్ రీప్రొడక్షన్ స్పోర్స్కి వచ్చేసరికి ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్, బ్యాసిడోస్పోర్స్. సో అసెక్సువల్కి వచ్చేసి కొనిడియా, స్పోరాంజియో, జూస్పోర్. నెక్స్ట్ సెక్సువల్ స్పోర్స్ వచ్చేసి ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్ అండ్ బ్యాసిడోస్పోర్స్. సో అసెక్సువల్ రీప్రొడక్షన్లో గ్యామెట్ ఫార్మేషన్ ఉండదు, అది ఫ్రాగ్మెంటేషన్ కానీ బడ్డింగ్ కానీ ఫిజన్ ద్వారా కానీ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే సెక్సువల్ స్పోర్స్కి వచ్చేసరికి అంటే గ్యామెట్స్ ఫార్మేషన్ అనేది జరుగుద్ది. ఓకే, ఫిజన్ అనేది జరుగుద్ది. ఓకేనా. సో ఇక్కడ కొన్ని సెక్సువల్ సైకిల్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూడండి. మీకు కొన్ని వర్డ్స్ చెప్పాను, ప్లాస్మా వచ్చిన, కార్యో వచ్చిన వర్డ్స్ అనేవి గుర్తుంచుకోవాలని చెప్పేసి. చూడండి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి ఆ వర్డ్స్ అనేవి మనకి. 3 స్టెప్స్ అనేవిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నమాట. దాంట్లో ఏంటి అంటే ప్లాస్మోగమి, కార్యోగమి అండ్ మియోసిస్. ఓకేనా. ప్లాస్మో అంటే ప్లాస్మా గుర్తుందా, సైటోప్లాజం ఆర్ ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం ఫ్యూజ్ అయితే ఈ సెల్ యొక్క ప్రోటోప్లాజం ఈ సెల్ యొక్క ప్రోటోప్లాజం ఫ్యూజ్ అయితే దాన్ని ప్లాస్మోగమి అంటున్నాం. బిట్వీన్ 2 మొటైల్ అండ్ నాన్ మొటైల్ గ్యామెట్స్. 2 మొటైల్ అంటే మూమెంట్ ఉన్న గ్యామెట్స్, కొన్ని మూమెంట్ లేని గ్యామెట్స్ ఏవైతే ఉంటాయో
వీటిని ప్లాస్మోగమీ అంటుంది. ఫ్యూజన్ ఆఫ్ క్యారియోగమీ. కార్యో అంటే న్యూక్లియస్, ట్యూ న్యూక్లియస్ ఫ్యూజన్. సో టూ న్యూక్లియస్ ఫ్యూజన్ జరిగితే అదే ఓకేనా కార్యోగమీ. మియోసిస్ ఇన్ జైగోటిక్ రిజల్టింగ్ ద హ్యాప్లాయిడ్ స్పోర్స్. మియోసిస్ జరిగితే ఏమైంది అంటే రిడక్షనల్ డివిజన్ అంటున్నాం. ఈ సెల్ సైకిల్లో చూస్తాం మనం, సెల్ సైకిల్ చదివినాం. రిడక్షనల్ డివిజన్లో ఏమైంది అంటే టోటల్ సెల్ సైకిల్ కంప్లీట్ అయిపోయేసరికి మియోసిస్ జరిగితే హాఫ్ ఆఫ్ ద స్పోర్స్ అనేవి ఫస్ట్ ఉన్న స్పోర్స్ కంటే హాఫ్ ఆఫ్ ద స్పోర్స్ వస్తాయి. సో ఏంటంటే అవి మళ్ళీ దాంట్లో హ్యాప్లాయిడ్ స్పోర్సే వస్తాయి, డిప్లాయిడ్ రావు. హ్యాప్లాయిడ్ అంటే ఒకటే అలీల్ ఉంటుంది మళ్ళీ అక్కడికి. సో హ్యాప్లాయిడ్ ఇండివిజువల్ అప్లైడ్ ఫోర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా. సెక్స్వల్లో కానీ అప్లైడ్ హైఫై అంటే చెప్పాను కదా, ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా. సో ఇవి సెక్స్వల్ రిప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది అన్నమాట. అయితే నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు డైకారియన్, పీవైక్యూ. డైకారియన్ అంటే ఏంటో చూడండి. ఫంగై ఫ్యూజన్ ఆఫ్ టూ హ్యాప్లాయిడ్ సెల్స్ ఇమీడియట్లీ రిజల్ట్స్ ఇన్ ద డైకారియన్ స్టేజ్. ఇప్పుడు చూడండి రా, మియోసిస్ జరిగింది. ఓకే, కొన్ని స్టెప్స్ ఏవైతే సెక్స్వల్ రిప్రొడక్షన్ గురించే టాపిక్ ఇదంతా. సెక్స్వల్ రిప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ ఫంగీలో సెక్స్వల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు అయితే 3 స్టెప్స్ ఉన్నాయని చెప్పాడు. ఫస్ట్ ఏంటంటే ప్లాస్మోగమీ, ప్రోటోప్లాజం అనేది ఫ్యూజన్ జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది, ప్రోటోప్లాజం ఫ్యూజన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదంతా ఒక దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ న్యూక్లియస్ ఉంటాయి కదా, ఆ న్యూక్లియస్ అనేవి మిక్స్ అయినాయి అన్నమాట. సో దెన్ మళ్ళీ మియోసిస్ జరిగింది. మియోసిస్ జరగగానే 4 హ్యాప్లాయిడ్స్ వచ్చినాయి. 4 వచ్చినాయి హ్యాప్లాయిడ్స్. ఓకేనా, 4 కాదు ఇంకా ఎక్కువైనా రావచ్చు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం 4 తీసుకున్నాను. నెక్స్ట్ ఈ 4 హ్యాప్లాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. సో ఇదంతా కలిసి ఒక దగ్గరకు వస్తుంది. సేమ్ మళ్ళీ ఇదే స్టేజ్ ఇక్కడ రిపీట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇదొక న్యూక్లియస్, ఇది ఒక న్యూక్లియస్. ఓకేనా, ఇదొక న్యూక్లియస్, ఈ సెల్స్ అనేవి ఒక దగ్గరకు వచ్చి ఒక సెల్ అని ప్రోటోప్లాజం లెక్కనే లోపలికి వచ్చిన తర్వాత 2 న్యూక్లియస్ అనేవి ఉంటున్నాయి. సో 2n, ఇది ఆల్రెడీ ఒక హ్యాప్లాయిడ్ సెల్, ఇది ఒక హ్యాప్లాయిడ్ సెల్. సో ఇక్కడ 2 న్యూక్లియస్ ఉంటాయి కదా సెల్స్లో, సో అది 2n అంటున్నాం. సో దాన్నే డిప్లాయిడ్ సెల్ అంటున్నాం. సో అప్పుడు డైకారియన్ స్టేజ్ అన్నమాట. ఆ 2 న్యూక్లియస్ ఒక్క దగ్గరకు, ఒక్క సెల్కి 2 న్యూక్లియసెస్ ఉన్న కండిషన్ ఏమంటున్నా అంటే డైకారియన్ స్టేజ్ అంటున్నాం. ఇది డైకారియన్ ఫేజ్ అని కూడా అనవచ్చు నార్మల్గా. ఈ ఫేజ్, ఈ జరిగిన ఫేజ్ని డైకారియన్ ఫేజ్ అని అనవచ్చు. ఓకేనా. సో కొన్ని ఏంటి అంటే ఫ్రూటింగ్ బాడీస్ని క్రియేట్ చేస్తాయి. నేను చెప్పాను ఎగ్జాంపుల్ మష్రూమ్స్. ఓకేనా. రిడక్షన్ డివిజన్ అకర్స్ తర్వాత లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. తర్వాత మళ్ళీ సేమ్ ఫ్యూజన్ జరిగిద్ది, మళ్ళీ మియోసిస్ జరిగిద్ది, మళ్ళీ రిడక్షన్ డివిజన్ జరిగి మళ్ళీ అట్లా దాని పాపులేషన్ పెంచుకుంటూ పోద్ది. సో ఇది ఒక ఇంట్రడక్షన్. దాంట్లో ఫైకోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, డ్యూటెరోమైసిటీస్ అండ్ బెసిడోమైసిటీస్ ఇవి డివిజన్స్ అన్నమాట. సో మీకు మొత్తం సింపుల్గా చెప్పాలి అని అంటే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. సెప్టేటా, అసెప్టేటా అని గుర్తుంచుకోండి. ఓకేనా. సెప్టేట్ అని అంటే మైసీలియం ప్రజెంట్ ఉంటే సెప్టేట్, మైసీలియం యాబ్సెంట్ ఉంటే అసెప్టేట్. మైసీలియం అంటే ఏంటి, హైఫై ఏదైతే ప్రజెంట్ ఉంటుందో మనం అనుకున్నామో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, అదంతా దాని యొక్క నెట్వర్క్ కలిపితే మైసీలియం. ఆ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో ఆ థ్రెడ్స్ అన్ని కలిపితే మైసీలియం. ఆ మైసీలియం ప్రజెంట్ ఉంటే సెప్టేటు, లేదంటే అసెప్టేటు. ఓకే, మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తా చూడండి. ఇది మైసీలియం అంతా ప్రజెంటే ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఇది వచ్చేసి సీనోసైటిక్, ఇందులో బ్రాంచెస్ అనేవి లేవు సెల్లో. నెక్స్ట్ కమింగ్ ఇట్లా ఒక్కొక్కటి బ్రాంచ్లా ఉంటే మాత్రం ఇది బ్రాంచ్. ఓకేనా. సో ఇది ఫైకోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, బెసిడోమైసిటీస్ అండ్ యూట్రోమైసిస్లో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఫైకోమైసిటీస్ అనేవి అసెప్టేటు అండ్ సీనోసెప్టిక్. మిగతా అన్ని సెప్టేటు బ్రాంచ్డ్. ఆస్కోమైసిటీస్, బెసిడోమైసిటీస్, డ్యూట్రోమైసిటీస్ మొత్తము సెప్టేట్ బ్రాంచ్డ్. మిగతాది ఒకటి అన్బ్రాంచ్డ్ అని చెప్పాక సీనోసైటిక్ అని చెప్తున్నాడు ఇక్కడ. అసెప్టేట్, సీనోసైటిక్.
సో ఇది గుర్తుంచుకోండి. దెన్ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి ఫంగైలో. దీన్ని ఏంటి అంటే ఫైకోమైసిటీస్ని ఆల్గల్ ఫంగి అని అనొచ్చు. దెన్ సెప్టేట్, అసెప్టేట్, బ్రాంచ్డ్ అవన్నీ ఉంటాయి. అసెక్సువల్ రిప్రొడక్షన్ ఏంటి అంటే జూస్పోర్స్, అప్లానోస్పోర్స్, నాన్ మోటైల్ ఇట్లా జరుగుతాయి. దెన్ ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్ ఎక్కడ అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఎక్కడ అంటే చూడండి, త్రూ యాంజియోగామస్ అండ్ ఊగామస్ డిసిమిలర్. ఓకేనా. సో దీని ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఎక్కువ అడగాడు, బట్ గుర్తుపెట్టుకుంటే మంచిది. సో అసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుద్ది, సెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అసెక్సువల్ రిప్రొడక్షన్ త్రూ జూస్పోర్స్ అండ్ అప్లానోస్పోర్స్, సెక్షువల్ రిప్రొడక్షన్ త్రూ అనైసోగామస్ అంటే డిసిమిలర్ గ్యామెట్స్, ఊగామస్. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చి మ్యూకర్, రైజోపస్ అంటే ద బ్రెడ్ మోల్డ్ అంటే మనం ఇది మీకు ఇంట్రడక్షన్లో చెప్పలేను. బ్రెడ్స్లో చూడండి కొంచెం ఇట్లా ఫంగై లాగా ఇట్లా వచ్చేస్తుంది యాష్ కలర్లో, చాలా డేస్ ఉన్నాయి. సో వీటిని బ్రెడ్ మోల్డ్స్ అని అంటారు. సో ఇది ఇంట్రడక్షన్లో నేను మిస్ చేశాను. సో ఇక్కడ వచ్చింది మళ్ళీ. ఓకేనా. బ్రెడ్ మోల్డ్స్ అది ఏంటి అంటే రైజోపస్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఆల్బుగో, ఇదైతే పారాసైటిక్ స్పంగి అండ్ మస్టర్డ్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్కోమైసిటీస్లో మనం చూసాం సెప్టేట్ అండ్ బ్రాంచ్డ్. సో ఆస్కోమైసిటీస్ ఏమంటున్నామంటే శాక్ ఫంగి. ఆస్కోమైసిటీని శాక్ ఫంగి అని అంటున్నాం. ఓకేనా. ఈ మోస్ట్లీ ఏంటి అంటే మల్టీ సెల్యులర్. ఎగ్జాంపుల్ పెన్సిలియం అనేది మనకు తెలుసు, పెన్సిలియం నోటాటమ్ అది మనకు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అతను డిస్కవర్ చేశారు. ఓకేనా. సో అది యూనిసెల్యులర్. ఈస్ట్ అనేది కూడా సాక్రోమైసిస్ సర్వేసి, ఇది మీకు మళ్ళీ వస్తుంది. అన్నీ రిపీటెడే రా, గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సాప్రోఫైటిక్ డికంపోజర్స్, పారాసైటిక్. ఓకేనా. గ్రోయింగ్ అండ్ డంగ్. ఓకే. ఇక్కడ మళ్ళీ మైసిలియం సెప్టేట్ బ్రాంచ్డ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అసెక్షువల్ అని అంటే కొనేడియా, ప్రొడ్యూస్డ్ త్రూ ఎగ్జోజీనియస్లీ అంటే అవుట్ సైడ్ ద బాడీ. ఎండోజీనియస్లీ అని అంటే ఇన్సైడ్ ద బాడీ. ఓకేనా. అసెక్షువల్ రిప్రొడక్షన్ త్రూ ఎగ్జోజీనియస్లీ, సెక్సువల్ రిప్రొడక్షన్ త్రూ ఎండోజీనియస్లీ. శాక్ లైక్ స్ట్రక్చర్ ఆస్కే, సింగులర్ ఆస్కస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. ఆస్కియోసైట్స్ అని అనొచ్చు, లేదా ఆస్కీ అని అంటే సింగులర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్లో ఉంటే వాటిని ఆస్కోస్కార్ప్స్ అనేవి అంటారు. ఆస్కి అనేది ఒకటైతే అవి డిఫరెంట్ టైప్స్లో ఉంటే వాటిని ఆస్కోస్పోర్స్ అని అంటారు ఫ్రూటింగ్ బాడీస్లో. అయితే దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆస్పెరిల్గస్, కెల్విసెప్స్, న్యూరోస్పోరా అనేది డిఫరెంట్ బయోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ జెనెటిక్ వర్క్స్లో కానీ యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్టోమైసిటీస్ ఏంటి సెప్టేట్ అండ్ బ్రాంచ్డ్. దీంట్లో ఏంటి అని అంటే నార్మల్గా అసెక్షువల్ స్పోర్స్ అనేవి కొనీడియో స్పోర్స్ ఉంటాయి. సో ఇది పఫ్ ఫంగి అనొచ్చు. సో ఆర్ బ్రాకెట్ ఫంగి, పఫ్ బాల్స్. సో ఇవి ఏంటంటే సాయిల్లో ఉంటాయి. ఓకేనా. ఇవి ఏంటంటే రిప్రొడక్షన్ త్రూ సెక్సువల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది కామన్గా ఉంటుంది. సెక్స్ ఆర్గన్స్ అనే సెక్సువల్ రిప్రొడక్షన్ ఇక్కడ యాబ్సెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సెక్స్ ఆర్గన్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి. ఓకేనా. ప్లాస్మోగమీ జరుగుద్ది. ఓకేనా. నెక్స్ట్ వీటి యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి కార్యోగమీ కూడా జరిగింది, ఎందుకంటే అక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ ఉంది కదా. దాంట్లో ఉన్న కార్యోటిక్ డైకారిక్ స్టేజ్ ఏదైతే ఉందో, ఏవైతే గ్యామెట్స్ యాబ్సెంట్ ఉన్నప్పుడు ప్లాస్మోగమీ, కార్యోగమీ, నెక్స్ట్ మియోసిస్ జరిగి రిప్రొడక్షన్ జరిగింది. ఓకేనా. సో అప్పుడు ఏంటి అని అంటే మియోసిస్ జరిగినప్పుడు డైకారియన్ స్టేజ్ అనేది చూసాం మనం.
మియోసిస్ తర్వాత అప్లైట్స్ అన్ని రెండు వచ్చి ఫ్యూజన్ అవుతాయి. అది ఎక్కడ అంటే ఆస్కోమైసిటీస్ అండ్ బెస్టోమైసిటీస్లో కనిపిస్తుంది మనకు. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇది. దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే అగారికస్ మష్రూమ్స్, స్టిలాగోస్, మడ్ ఫంగై, పక్సీనియా, రస్ట్ ఫంగై. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూట్రోమైసిటీస్ అనేవి అంటే ఇది నార్మల్గా ఒక బ్రాంచ్ ఏదైతుందో దీంట్లో డిఫరెంట్ బిహేవియర్ కనిపిస్తుంది. సెక్సువల్ రిప్రొడక్షన్ స్పోర్ట్స్ కనిపించవు, సెక్సువల్ రిప్రొడక్షన్ అట్లా కనిపించవు. సో డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ఇది ఇక్కడ సపరేట్గా బ్రాంచ్ చేసి పెట్టారు. ఇంపర్ఫెక్ట్ ఫంగై అని అనొచ్చు దీన్ని. సో అవి ఎక్కడైనా ప్లేస్ చేయవచ్చు ఫర్దర్గా, ఒకవేళ ఏమన్నా ఫైండింగ్స్ ఉంటే ఫర్దర్గా ఆస్టోమైసిస్లో కానీ బెస్టోమైసిస్లో కానీ పెట్టవచ్చు. ఓకేనా, దీని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఆల్టర్నేరియా, కొలియోట్రైకమ్, ట్రైకోడర్మా. నెక్స్ట్ ఫంగై అయిపోయింది. ప్లాంటే, ఇది మీకు సపరేట్ లెసనే ఉన్నది ప్లాంటే అండ్ ఎనిమేలియా గురించి. సో ఇక్కడ ఏంటి అని అంటే ప్లాంట్స్ అనేవి నార్మల్గా తెలిసిందే యూకారియోటిక్ క్లోరోఫిల్ కంటైనింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఏంటి అంటే నార్మల్గా మీకు ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారో చూడండి. హెట్రోట్రోపిక్ కూడా ఉంటాయి దీంట్లో ప్లాంట్లు, ఆటోట్రోపిక్ కాకుండా కూడా ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అనేవి ఉన్నాయి, ఆర్ పారాసైట్స్ అనే ఉన్నాయి. ఓకేనా, బ్లాడర్ వాటర్ ఒకటి, వీనస్ ఫ్లై ట్రాప్ ఒకటి. ప్లాంట్స్లో కూడా వెజిటేరియన్స్ ఉంటాయి, అవి కూడా ఇన్సెక్టివోరస్ ఇన్సెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కస్కుటా ఈజ్ ఎ పారాసైట్. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇంకా ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్ అనేది మీకు చాప్టర్లోనే ఉంది టోటల్గా. ప్లాంటే చాప్టర్ ఉంది కదా టోటల్. నెక్స్ట్ యానిమేలియా అనేది కూడా చాప్టర్ ఉంది, దాంట్లో కింగ్డమ్స్, క్లాసిఫికేషన్స్, క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, దీంట్లో మీకు ఏంటంటే హోలోజోయిక్ ఒకటి, న్యూట్రిషన్ గుర్తుంచుకోండి. అండ్ ఇది మనకు తెలిసిందే డిఫరెంట్ షేప్ అండ్ సైజెస్ డిఫరెంట్లో ఉంటాయి. సెక్సువల్ రిప్రొడక్షన్ త్రూ మేల్ అండ్ ఫీమేల్ ఫాలోడ్ బై ద ఎంబ్రయోలాజికల్ డెవలప్మెంట్. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు మళ్ళీ చాప్టర్ 3, చాప్టర్ 4 అని చెప్పి మీకు డిఫరెంట్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ వైరస్, ప్రియాన్స్ అండ్ లైకెన్స్. ఇది ద మోస్ట్ ఫేవరెట్ టాపిక్ ఫర్ దేమ్ అన్నచ్చు. ఇంకా మోస్ట్ ఫేవరెట్ ఇంకా. ఓకేనా, వైరస్ అంటే మనకు తెలిసిందే, వైరస్ వచ్చిందంటే కరోనా వైరస్ అంటే మనకి ఎఫెక్టింగ్ అట్లా అన్నది. వైరస్ అనేది ఇన్యాక్టివ్, ఎప్పుడైతే అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందో ఆ వైరస్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో, క్రిస్టలిన్ ఫామ్లో ఉంటుంది నార్మల్గా. సో అది ఏంటికు అని అంటే దానికి ఒక హోస్ట్ కావాలి. దాని ఒక ఇనర్ట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్లో, అంటే చిన్న క్రిస్టల్ స్ట్రక్చర్లో, ఇనర్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉండిపోతుంది, దానికి యాక్టివ్ ఫామ్ అనేది ఉండదు. అయితే ఎప్పుడైతే లివింగ్ సెల్లోకి ఎంటర్ అవుతుందో, లివింగ్ సెల్కి ఎంటర్ కాగానే దాని ప్రభావం అనేది స్టార్ట్ చేస్తుంది. దానికి న్యూట్రిషన్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, షెల్టర్ దొరుకుతుంది. సో ఏం చేస్తుందంటే దాని యొక్క ఏదైతే రిప్రొడక్షన్ చేసి దాని ఏదైతే జెనెటిక్స్ పెంచుకొని దాని యొక్క పాపులేషన్ పెంచుకొని డివైడ్ అయిపోయి మన సెల్ నుండి మన బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి నాట్ ఓన్లీ ఎనిమల్స్ ఆల్సో ప్లాంట్స్ కానీ వేరే ఆర్గానిజమ్స్లో కూడా అవి ఎంటర్ అయినప్పుడే వాటి యొక్క ఏవైతే బిహేవియర్ ఉంటుందో అవి చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, వైరస్, ప్రియాన్స్, లైకెన్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఇంక్లూడెడ్ ఇన్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో కానీ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్లో కానీ వీటిని ఇంక్లూడ్ చేయలేడు. సో ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే చూసుకోండి, దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్, దీస్ ఆర్ సపరేట్ టాపిక్స్. అవి డిఫరెంట్, అవిటికంటే ఇవి సపరేట్ టాపిక్స్ పెట్టారు. కాకపోతే ఇవి కూడా ఆర్గానిజమ్స్ ప్రజెంట్ క్లాసిఫికేషన్ చేయంగా కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి ఇవి. ఓకేనా, సో ఇవేంటి అని అంటే వైరసెస్ కొన్ని ప్లేసెస్ అనేది ఎందుకు దొరకలేదంటే అవి ట్రూ లివింగ్ ఒకటి, నాన్ సెల్యులర్. మెయిన్ రీజన్ వచ్చేసి వాటికి సెల్స్ లేవు. కాకపోతే అవి మళ్ళీ బాడీలోకి రాగానే సెల్లోకి యాక్టివేట్ అయిపోయి మళ్ళీ లివింగ్ ఆర్గానిజమ్స్గా మారుతాయి. బయట ఉన్నంత వరకు దే ఆర్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ జరిగింది మొత్తం క్లాసిఫికేషన్ ఏంది అని అంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి, బయాలజికల్ క్లాసిఫికేషన్ మొత్తం జరిగింది లివింగ్ ఆర్గానిజమ్స్. సో అందుకే అవి సపరేట్గా ఉన్నాయి. ఓకేనా, నాన్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే మీకు
మెయిన్గా వచ్చేది క్వశ్చన్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మొసాయిక్ డిసీజ్ ఒకటి, కాంటేజియం వైవం ఫ్లూయిడియం ఇన్ఫెక్టివ్స్ ఇన్ లివింగ్ ఫ్లూయిడ్. ఓకేనా, ఈ 2 డిసీజెస్ అనేవి వస్తాయి వైరసెస్ నుండి. ఓకేనా, దట్ మైట్ బి డబుల్ స్టాండర్డ్ అని ఉండొచ్చు, అలాగే సింగిల్ స్టాండర్డ్ కూడా ఉండొచ్చు, ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ బోత్ ఫామ్లో కూడా ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ప్రోటీన్ కోడ్, న్యూక్లిక్ యాసిడ్, స్మాల్ సబ్ యూనిట్స్ కాల్ క్యాప్సోమర్స్ అండ్ క్యాప్సిడ్. ఇంకా డయాగ్రామ్ చూడండి. సో ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏకి యాక్చువల్గా ఇట్లా ఏవైతే ఉంటాయో క్యాప్సోమర్స్, ఇదంతా కలిపి ఇది క్యాప్సిడ్. కానీ ఇవన్నీ క్యాప్సోమర్స్ అంటున్నారు. సో అదే అక్కడ ఉన్న మ్యాటర్. నెక్స్ట్ బ్యాక్టీరియోఫేజ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఏ బ్యాక్టీరియా, అదొక వైరస్ అన్నమాట. అది ఏం చేస్తుంది అంటే డిఎన్ఏని ఆల్టర్ చేసేస్తుంది. సో ఓకేనా, డిఎన్ఏ ఈ బ్యాక్టీరియోఫేజ్ కాదు. మనకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి బ్యాక్టీరియోఫేజ్ యూజ్ చేసి. సో ఓకేనా, డిఎన్ఏని తీసుకెళ్ళి ఆల్టర్నే అంటే దాని యొక్క డిఎన్ఏగా మలుచుకొని దాని డివిజన్స్ అనేవి అట్లా స్ట్రాండ్స్ అనేవి కలిపేసుకుంటుంది దాని డిఎన్ఏగా. సో అది బ్యాక్టీరియా ఫేజ్ వచ్చిందంటే అది బ్యాక్టీరియా కాదు, ఇట్స్ యాక్చువల్లీ వైరస్. నెక్స్ట్ వన్ వచ్చేసి వైరట్స్. వైరట్స్ ఏంటి అంటే ఇన్ఫెక్టివ్ ఏజెంట్సే లైక్ వైరసే, కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ప్రోటీన్ కోడ్ దానికి ఉంటే, క్యాప్సోమియర్ దానికి ఉంటే ప్రోటీన్ కోడ్ అనేది దీనికి ఉండదు. ఇది మేజర్ డిఫరెన్స్. ప్రోటీన్ కోడ్ లేకపోతే వైరట్స్ అన్నమాట, ప్రోటీన్ కోడ్ ఉంటే వైరస్. ఓకేనా, దీంట్లో మేజర్గా వచ్చే ఏవైతే ఉన్నాయో డిసీజెస్ గుర్తుపెట్టుకోండి. పొటాటో స్పిండిల్ డిసీజ్, ట్యూబర్ డిసీజ్. ఓకేనా, ఇందులో ఆర్ఎన్ఏ ఉంటుంది, దాంట్లో డిఎన్ఏ ఉంది, ఆర్ఎన్ఏ ఉంది వైరస్లో. ఓకేనా, నెక్స్ట్ వైరల్ ఆల్సో లో మాలిక్యులర్ వెయిట్ కంపేర్ టు దట్. ఓకేనా, ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట వైరస్కి వైరట్స్కి. ప్రియాన్స్ అనేవి ఏంటి అంటే న్యూరలాజికల్ డిసీజెస్ ఏవైతే వస్తాయో నార్మల్గా అవి ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో కన్సోలింగ్ అబ్నార్మాలిటీ ఫోల్డెడ్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి అబ్నార్మల్గా ఫోల్డ్ అయిపోయి కొన్ని డిసీజ్ కాజ్ చేస్తాయో వీటిని ప్రియాన్స్ అని అంటున్నారు. అవి ఏంటంటే స్మాల్ సైజ్ టు వైరస్కి కంపేర్ చేస్తే ఇంకా స్మాల్ ఉన్నాయంటే ఇవి అవే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్, అంటే ప్రియాన్స్ అనేవి ఇంకా స్మాల్గా ఉన్నాయి. సరేనా, ఓకే, అవి ఏం డిసీజ్ కాజ్ చేస్తాయి అంటే బువైన్ స్పాంజిఫామ్ ఎన్సిఫెలోపతి, బిఎస్సి, జాకోబ్ డిసీజ్. ఇది ఇది మ్యాడ్ కౌ డిసీజ్ అని కూడా ఉంటారు. సో ఇది మెయిన్గా ఏంటంటే క్యాటిల్లో వస్తుంది, హ్యూమన్స్లో వచ్చేసి జాకోబ్ డిసీజ్. లైకెన్స్ అని అంటే సింబయోటిక్ అసోసియేషన్ మైకోరైజోలో చూసాం. సో ఇది ఏంటి అని అంటే ఆల్గా ఫంగి కాంబినేషన్ అన్నమాట. ఆల్గా ఫంగి వీటి యొక్క అసోసియేషన్. ఆల్గల్ కంపోనెంట్ని ఫైకోబియంట్, ఫంగైనేమో మైకోబియంట్. సో మైకోరైజా ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీకు మెయిన్గా వచ్చేటి ఏంటంటే ఎగ్జాంపుల్స్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి, అండ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్లో అయితే మీకు నార్మల్గా ఏమేం క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో అవి ఓకేనా.
ఓకే డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. దెన్ జాయిన్ నెక్స్ట్ క్లాస్. అండ్ రివిజన్ చేసుకుని రండి, ఓకేనా?